ధర్మశ్రీ బిరుదాంకికులైన శ్రీ రఘుశర్మ శంకరమచ్చి గారు మనతో ఉన్నారు. నమస్కారం. సాయిరామ్. సాయి దత్తపీఠం గురించి కొంచెం చెప్పండి. కొన్ని ధర్మ సంకల్పాలతో 2014లో మహాశివరాత్రి నాడు సాయి దత్తపీఠాన్ని స్థాపించాం. ఈ ఇన్ని ఇయర్స్లో మీకు అసోసియేషన్ అండ్ చాలా మంది కలిసి ఉంటారు, కాంటాక్ట్స్ ఉంటాయి, కానీ ఈ పాదుక యాత్ర ఎందుకు మొదలు పెట్టారు? మంచి క్వశ్చన్ వేసామమ్మా. ఒక షిరిడిని కూడా అమెరికాలో చూపించాలి. ఎన్ని బాబా టెంపుల్స్ ఉన్నా సరే మన ఒక ప్లేస్కి వస్తే మనం షిరిడి వెళ్ళాము, ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ రావాలి. ఈ సాయి పాదుక యాత్ర కోసం మీరు 1,11,000 మందిని కలవడం జరిగింది అన్నారు. దాని గురించి కొంచెం చెప్పండి. అండ్ అక్కడ అమెరికాలోనే వాళ్ళే కాకుండా ఇండియా నుండి కూడా మీకు పంపించడం జరిగింది, డొనేషన్స్ ఇవ్వడం జరిగింది అన్నారు. దాని గురించి కొంచెం చెప్పండి. కింగ్ ఆఫ్ ఏషియా, హరిస్బర్గ్, పిట్స్బర్గ్ చూసుకుంటూ ఇరీ వెళ్ళాను. ఇరీ నుంచి బఫెలో నుంచి రాచెస్టర్ నుంచి అల్బనీ నుంచి న్యూహాంషైర్ నుంచి అగస్త్య నుంచి బోస్టన్ నుంచి కనెటికట్ నుంచి న్యూయార్క్ నుంచి న్యూయార్క్లో 1 మంత్ పాదుక పూజలు చేశాను. నమస్తే అండి. ఇవాళ మనతో సాయి దత్తపీఠం సౌత్ ప్లెయిన్ఫీల్డ్, న్యూజెర్సీ నిర్వాహకులు, వ్యవస్థాపకులు మరియు ధర్మశ్రీ బిరుదాంకికులైన శ్రీ రఘుశర్మ శంకరమచ్చి గారు మనతో ఉన్నారు. వారితో పాటు సాయి దత్తపీఠం బోర్డు మెంబర్ అయిన శ్రీ అన్నా మధుసూదన్ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సాయిరామ్. ఎలా ఉన్నారండి? చాలా సంతోషం. బాగున్నామమ్మా. ఆల్ ద వే అమెరికా నుండి, న్యూజెర్సీ నుండి మీ అనుకున్న గోల్ కోసం ఇక్కడికి వచ్చారు. ఎలా జరుగుతుందండి? ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, ఐ డ్రీమ్ యాజమాన్యానికి, ఐ డ్రీమ్ ఉన్న అందరికి కూడా నమస్సుమాంజలి. బాబా అనుగ్రహ ప్రాప్తిరస్తు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చెప్పండమ్మా. మన న్యూజెర్సీలో సాయి దత్తపీఠం గురించి మీకు తెలిసే ఉంటుంది. మీ సాయి దత్తపీఠం అక్కడ అమెరికాలో అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళకి కూడా చాలా ఫేమస్ అండి. తెలుగువాడైనా ఇక్కడ నుండి అమెరికాకు వస్తే కంపల్సరీ అక్కడ దర్శనం చేసుకునే వస్తారంట. మీ సాయి దత్తపీఠం గురించి కొంచెం చెప్పండి. ఇప్పుడు మీ ఎజెండా అయిన షిరిడి ఇన్ అమెరికా, దాని గురించి కూడా మాట్లాడదాం. దానికి ముందు సాయి దత్తపీఠం గురించి కొంచెం చెప్పండి. నేను మా స్వగ్రామం ఇక్కడ గుంటూరు అమ్మ నాన్న వాళ్ళందరూ గుంటూరులోనే ఉంటారు. ఓకే. నేను బాపట్ల వేద పాఠశాలలో మా విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత 1986 నుంచి 1994 వరకు విజయవాడలో మేరీ స్టెల్లా కాలేజ్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్లో హెడ్ ప్రిస్ట్గా ఉన్నాను. అప్పటి నుంచి బాబా గారితో నా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత అక్కడ ఉన్నప్పుడే నాకు అమెరికా వెళ్ళాలని చాలా కోరిక ఉండేది. విజయవాడ టెంపుల్ ఉన్నప్పుడే అప్పటి నుంచి అప్లై చేస్తుండేవాడిని కనిపించిన టెంపుల్ కల్లా. ఆ తర్వాత 1994లో నుంచి 2002 వరకు హైదరాబాద్లో మీరు వినే ఉంటారు దిల్సుఖ్ నగర్ బాబా టెంపుల్, చాలా ఫేమస్. ఆ టెంపుల్లో హెడ్ ప్రిస్ట్గా 2002 వరకు ఉన్నాను. ఈలోపు అమెరికాలో నాకు బాబా గారి దయ వల్ల అవకాశం వచ్చింది. 2002లో అమెరికా వెళ్ళాను. అమెరికాలో న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ బాల్విల్ బాబా టెంపుల్ 2002లో ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పటి నుంచి నేనే ఉన్నాను. ఆ టెంపుల్ మన డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు స్థాపించారు. అది అప్పటి నుంచి ప్రధాన అర్చకుడు నేనే ఉన్నాను. ఆ టెంపుల్లో ఉంటున్నప్పుడే ఆ టెంపుల్ వాళ్ళే మరో టెంపుల్ న్యూజెర్సీలో స్టార్ట్ చేశారు. ఆ 2 టెంపుల్కి నేనే హెడ్ ప్రిస్ట్గా ఉండి వేరే ప్రిస్టులను పెట్టుకొని మేనేజ్ చేస్తుండేవాడిని. ఒక 12 సంవత్సరాలు ఆ టెంపుల్లో ఉన్న తర్వాత బాబా గారి పూజలే కాకుండా ఇంకా కొన్ని సేవలు చేయాలి, ఎన్నో సంకల్పాలు ఉండేవి నాకు. వాటితో పాటు అక్కడ కొన్ని జరుగుతున్నాయి, కానీ ఇంకా ఎన్నో చేయాలి, మన వయసు అయిపోతుంది అని ఆ టెంపుల్ ద్వారా చేద్దామని ప్రయత్నం చేశాను. కానీ వేరే టెంపుల్లో ఉన్నప్పుడు మనం అనుకున్నట్టు అన్నీ మనం అనుకున్నట్టు చేయమంటే చేయడానికి అవకాశం ఉండదు, అందరూ ఒప్పుకోవాలి. ఇక ఆ ఉద్దేశంతో నేను మా వాలంటీర్సు, కొంతమంది మా శ్రేయోభిలాషులు, నా మిత్రులు అందరం కలిసి కొన్ని ధర్మ సంకల్పాలతో 2014లో మహాశివరాత్రి నాడు ఇందా మీరు చెప్పినట్టు సౌత్ ప్లెయిన్ఫీల్డ్లో అంటే ఎక్కడో లేదు, ఎడిసన్లో కలిసే ఉంటుంది. ఆ ఎడిసన్ దగ్గరలో ఒక బిల్డింగ్లో సాయి దత్తపీఠాన్ని స్థాపించాం. ఎప్పుడు 2014 మహాశివరాత్రి నాడు. ఆ రోజు స్థాపించి మార్చి 21కి మరలా షిరిడి నుంచి ఒక 3 ఫీట్ల బాబాగారి విగ్రహం తెచ్చి ప్రతిష్టాపన చేసాం. బాబాగారి విగ్రహంతో పాటు మన దగ్గర స్పెషల్గా ఏంటంటే, మీరు ఇక్కడ ఫోటోలో చూసి ఉంటారు, ఒక స్పెషల్ విగ్రహం ఉంటుంది. అది వ్యాక్స్తో చేసిన విగ్రహం.
ఇంతవరకు ఏ టెంపుల్లో కూడా వ్యాక్స్ చేసిన విగ్రహం లేదు. స్పెషల్గా చేయించాం మనం. చేయించి ఆ విగ్రహం కాకుండా పాలరాతి విగ్రహం కాకుండా ఈ విగ్రహం కూడా మనం ఆ టెంపుల్లో ప్రతిష్ఠ చేసుకున్న ఒక రూమ్లో. అది చూస్తుంటే బాబాగారిని చూస్తున్నట్టు ఉంటుంది. దాంతోపాటు శ్రీపాద శ్రీవల్లభ స్వామి, దత్తాత్రేయ స్వామి, గణపతి, శివుడు, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, రామ్ పరివారం, సుబ్రహ్మణ్య స్వామి పరివారం, అయ్యప్ప స్వామి, సత్యనారాయణ స్వామి, ఇలా అందరి దేవతలను కూడా మనం ప్రతిష్టాపన చేసుకున్నాం. అమెరికాలో ఒక ఇక్కడంటే 2-3 చోట్లకి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అక్కడ ఒక టెంపుల్కి వెళ్ళి ఇంకో టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఇంకో రోజు వెళ్ళాల్సింది. కానీ రకరకాల మందికి దేవుళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్నది. శివుడి మీద కొంతమందికి రాముల వారి మీద. అందుకని ఎక్కడ ఏ టెంపుల్ కట్టినా కూడా అందరి దేవతల్ని పెట్టడం ఆనవాయితీ అమెరికాలో. ఆ ఉద్దేశంతో మనం అందరికీ విలువ ఉండాలని మన సాంప్రదాయం ప్రకారంగా, ఆగమ శాస్త్ర ప్రకారంగా మిగిలిన దేవతలు ప్రతిష్టాపన చేసుకున్నాం. మెయిన్గా బాబాగారు హారతులు, బాబాగారు ఇది జరుపుతూ దాంతోపాటు మిగిలిన పూజలు జరుగుతుంటాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చక్కగా అన్నీ జరుగుతున్నాయి. మీరు అమెరికాకి వెళ్ళకముందు ఇక్కడే ఇండియాలో విజయవాడలో కూడా ప్రీస్ట్గా చేశారు, పూజారిగా చేశారని ఒక గుడిలో. దాని గురించి చెప్పండి. అసలు అమెరికాకి ఎందుకు వెళ్ళారు? అంటే ఈ ఉద్యోగపరంగా వెళ్ళారా, లేకపోతే మీకు అమెరికాకి వెళ్ళాలి అని ఉండేది? 1986 నుంచి అప్పుడు నా చిన్న వయసు, వేద పాఠశాల నుంచి బయటకు వచ్చాను. రాగానే అప్పుడు ఆ టెంపుల్ మా బాబాయ్ గారు ఉండేవారు. ఫస్ట్ వారితో పాటు కలిసి 1 నెల ఉన్నాను. ఆ తర్వాత వారు ఆ గుడిలో వారు వెళ్ళిపోతే నేను ఆ గుడిలో ఉండి ప్రధాన అర్చకుడు చేశాను. అక్కడ ఉన్నప్పుడే ప్రైవేట్గా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రైవేట్గా డిగ్రీ రాసి పూర్తి చేశాను ఆ సమయంలో. అలాగే మీకు ఇందాక నేను చెప్పాను తర్వాత మన సాయిదత్తపీఠం సంకల్పాలతో స్టార్ట్ చేసామని. అవి 4 సంకల్పాలు, వాటిని 4 పిల్లర్స్గా మనం అనుకుంటున్నాం. ఆ సంకల్పాలతోనే పీఠం ముందుకు వెళ్తుంది. మీరు సాయిదత్త పీఠం స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ చేస్తున్న గుడిలో కాకుండా 4 రీజన్స్ అని చెప్పారు. ఆ 4 రీజన్స్ గురించి ఒకసారి చెప్పరా? ఫస్ట్ సంకల్పం వచ్చి నిత్య అన్నదానం, రెండోది వచ్చి సత్సంగం, మూడోది చారిటీ, 4 ఎడ్యుకేషన్. ఈ 4 పిల్లర్స్ బేస్గా చేసుకొని మనం గుడి నడిపిస్తున్నాం. ఓన్లీ పూజలే కాకుండా ఈ 4 ఏవైతే ఉంటాయో అవన్నీ జరిపిస్తున్నాం. ఉదాహరణకి మొదటిగా నిత్య అన్నదానం. మన పీఠం ఆ రోజు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మన పీఠం మార్నింగ్ 7 AM ఓపెన్ చేస్తే రాత్రి మరలా 9:30, 10 అయిపోతుంది క్లోజ్ చేసేటప్పటికి. మధ్యలో మనం బంద్ చేయం. ఈ 7 days కూడా 7 AM బాబా హారతి అభిషేకం మొదలెట్టంగానే మార్నింగ్ 8-8:30 నుంచి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మన దగ్గర వచ్చిన భక్తులకి. ఉప్మా, పులిహార, పెరుగన్నం, అది ఇడ్లీ, పులిహార, పెరుగు ఏదో ఒకటి. పులిహార పెరుగు కంపల్సరీ ఉంటుంది. దాంతోపాటు ఒక టిఫిన్ ఉంటుంది. మార్నింగ్ 8:30 నుంచి 11:30 వరకు. 12కి బాబా హారతి. బాబా హారతి అయిపోగానే బాబా మహాప్రసాదం పెడతాం. మహాప్రసాదం అయిపోయిన దగ్గర నుంచి 12:30 నుంచి రాత్రి 9:30 వరకు ఎంతమంది భక్తులు వచ్చినా సరే ప్రసాదం రూమ్కి వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. ప్రసాదం అంటే ఏదో ఒక ప్రసాదం 2 ప్రసాదం కాదు, భోజనంలాగే. ఒక కూర, పప్పు, పచ్చడి, వైట్ రైస్, రోటీ, పులిహార, పెరుగన్నం, స్వీట్, కంపల్సరీ మినిమం 8-9 ఐటమ్స్ ఉంటాయి. ఈ ఐటమ్స్తో ప్రతిరోజు. చాలామంది నన్ను అడిగారు, అమెరికాలో అన్నదానం అవసరమా? గుడి ఇండియాలో అంటే భేదవాళ్ళు ఉన్నారు, అక్కడ అన్నదానం ఉద్దేశంతో పెట్టట్లే మనం. బాబాగారు చరిత్ర మీరు చదివారు లేదో, ఆ చరిత్ర చదివితే తెలుస్తుంది. బాబాగారు 2 రోజుల్లో కూడా షిడి చూడడానికి వెళ్తుండేవాళ్ళు. ఆ వెళ్ళేవాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉండేవారు, భేదవాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు కూడా వెళ్ళేవారు. బూటి అని ఆ గుడి కట్టించిన కోటీశ్వరుడు, ఆయన కూడా వెళ్ళేవాడు. బాబాగారు ఆయన స్వహస్తాలతో వంట చేసి వచ్చిన వాళ్ళందరూ ముందు భోజనం పెట్టేవారు. ఆయన తిన్నారు లేదు అడిగేవారు పేరున. ఆ పెట్టినప్పుడు అందరూ కూర్చొని తినేవాళ్ళు, ఏ భేదాలు లేకుండా. అంటే బాబా దగ్గరికి ఇప్పుడు మనం ఒక గుడికి వెళ్తాం ఇండియాలో, కానీ ఒక గుడికి ఎందుకు వెళ్తాం? ప్రత్యేకంగా కూడా దేవుడు ఉన్నాడని వెళ్తాం. వెంకటేశ్వర గుడికి వెళ్ళినా, శివుడి గుడికి వెళ్ళినా, అమ్మవారి గుడికి వెళ్ళినా. మరి బాబా దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? బాబా ఉన్నాడనే ఉద్దేశంతో భక్తులు వస్తారు. బాబా ఉన్న చోట బాబా సంకల్పాలు జరగాలి అనే నా ఉద్దేశం. ఇప్పుడు అమెరికాలో అయినా, ఇండియాలో అయినా, కోడీశ్వరికైనా మధ్యాహ్నం 1 o'clock కల్లా 1 గంట లేట్ అయితే అందరు ఆకలి ఒకటే, దానికి తారతమ్యం లేదు. 1 గంట సేపు కాకపోతే ఏం పెట్టినా తినేస్తారు. అలా ఆ పీఠంకి బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రసాదం తిని వెళ్ళాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసాం. అంతే తప్పితే అమెరికా ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాదు. వాళ్ళు బాబాని చూడడానికి వచ్చారు, బాబా వాళ్ళకి భోజనం పెట్టి పంపించాలి అని మొదలెట్టాం. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చక్కగా జరుగుతుంది. ఒక గురువారం నాడే మినిమం మార్నింగ్ నుంచి రాత్రిలో 1000 మంది భోజనం చేస్తారు. శని ఆదివారంలో 1000 మంది చేస్తారు. మిగిలిన 2 రోజులు కలిపి 500-600 మంది, ఒక వీక్లీ 2500 మంది భోజనం చేస్తారు. ఇంకా పండుగలప్పుడైతే ఇంకెక్కువ.
ఇదంతా కూడా హెల్ప్ చేసేది ఎవరో తెలుసా? వాలంటీర్స్. మాకు మా గుళ్ళో ముందు మా స్టాఫ్తో పాటు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే వాళ్ళు సేవ చేస్తూ పైకి వచ్చిన వాళ్ళే దీంట్లోకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా. వాళ్ళతో పాటు 150 మంది వాలంటీర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తూ పీఠాన్ని ముందు తీసుకెళ్తున్నాం. దానిలో ఫస్ట్ది నిత్య అన్నదానం. మీకేం చెప్పాను, గుళ్ళో అన్నదానం జరుగుతుందని. గుళ్ళోనే కాదు, గుళ్ళో అంటే ఇండియన్స్ వరకే వస్తారు. అలా కాకుండా అక్కడ హోమ్లెస్ షెల్టర్స్ ఉంటాయి. ఇక్కడలాగే పేదవాళ్ళు బయట రోడ్ల మీద ఉండకపోవచ్చు, హోమ్లెస్ షెల్టర్స్ అని ఉంటాయి. మన వాలంటీర్స్ ప్రతి సండే సాటర్డే అప్పుడు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఫుడ్, శాండ్విచ్లు, పిజ్జాలు, పాస్తాలు ఇలాంటివి చేసుకొని తయారు చేసుకొని సండే తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టి వస్తుంటారు. అంటే బాబా దృష్టిలో అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళందరూ ఒకటే, వాళ్ళకు కూడా అన్నదానం జరగాలి, వాళ్ళకు కూడా ప్రసాదం వెళ్ళాలి అనే ఉద్దేశంతో అది కూడా చేస్తున్నాం. రెండవది సత్సంగం అంటే ఇప్పుడు గుళ్ళో పూజలు ఇవన్నీ సత్సంగం కిందకు వస్తాయి, భజనలు చేయటం. అవి కాకుండా భజనలు పూజలు పర్సనల్గా చేస్తున్నవి. మనం చేసే సత్సంగం ఏంటంటే లోక్ కళ్యాణార్థం, అందరూ బాగుండాలి. ఇప్పుడు ఉదాహరణకి 2014లో మనం స్టార్ట్ చేసిన తర్వాత లలిత మహాయజ్ఞం చేసాం. మనం లలిత సహస్రనామం వినే ఉంటాను, చాలా పవర్ఫుల్ అది. అది పారాయణ చేయించి 108 రోజుల్లో 10 కోట్ల నామాలు 1,00,000 సార్లు పారాయణ. అంటే మెయిన్ చేయటం కాదు, భక్తులందరూ ఒక సంకల్పం మనం ఇస్తాం మొదలుపెట్టి, వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో నుంచి కూడా 2 సార్లు 3 సార్లు పారాయణ చేసేవాళ్ళు. మేము ఇచ్చిన సంకల్పం చేసుకొని ఫోన్ ఆన్లైన్లో పెట్టేవాళ్ళం, అందరూ జాయిన్ అయ్యేవాళ్ళు. ఇతర స్టేట్ల నుంచి కూడా స్టార్ట్ అయ్యి అందరం పారాయణ చేసేవాళ్ళం. అలా 108 రోజుల్లో 10 కోట్ల నామాలు చాంటింగ్ చేసి చివరి 3 రోజులు మన స్వామి పరిపూర్ణానంద గారు వినే ఉంటారు, పరిపూర్ణానంద స్వామీజీ వారు మా గురువర్యులు. ఆ పీఠం పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వారి సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. వారి ఆధ్వర్యంలో లలిత మహాయజ్ఞం చేసాం. ఎందుకు చేసాం? ఒకరి కోసం ఇద్దరి కోసం కాదు, ప్రపంచం అంతా బాగుండాలని. అలాగే నెక్స్ట్ ఇయర్ 2015లో విష్ణు సహస్రనామం అట్లాగే పారాయణ చేయించాం. దాన్ని కూడా లోక కళ్యాణార్థం. అప్పుడు మన చిన్నజీరి స్వామి గారు కూడా మన పీఠంకి వచ్చారు. ఆ మధ్యలో వచ్చి వారు విష్ణు సహస్రనామం గురించి అని చెప్పారు. ఆ తర్వాత చివరి 3 రోజులు అక్కడ ఇంకో జీరి స్వామి గారు ఉన్నారు పొమానాలు, వారి ఆధ్వర్యంలో సుదర్శన మహాయజ్ఞం చేసాం. అది లోక కళ్యాణార్థమే. 3వ సంవత్సరం 2016లో రుద్రం 24 అవర్స్ ఆపకుండా రుద్రం చాంటింగ్ చేయించి 40 మంది ఋత్వికులతో పాలన చేయించి చివరికి రుద్రహోమం చేసాం. అలా ప్రతి సంవత్సరం ఒక పెద్ద కార్యక్రమం ఇటు దైవపరంగా లోక కళ్యాణార్థం చేస్తూ ఉంటాం. మళ్ళీ గుళ్ళో కూడా మనకి ప్రీస్టులు ఉన్నారు. ప్రీస్టులు కాకుండా వాలంటీర్సే చాలామందికి అక్కడ మంత్రాలు నేర్చుకుంటారు ఉంటారు. వాళ్ళందరూ ఒక రిత్విక్ టీం అని పెట్టుకున్నాం. ఇప్పుడు 150 మంది వాలంటీర్స్లో కూడా చాలామంది వంటకు సెక్షన్, కొంతమంది ప్రసాదం సెక్షను, కొంతమంది ఇలా చారిటీ టీం, ఎస్డిపి చారిటీ టీం, ఎస్డిపి అన్నదానం టీం అలా పెట్టుకుంటాం. ఒక గ్రూప్లో 10 మంది 20 మంది అట్లా. అలాగే రిత్విక్ టీం అంటారు. రిత్విక్ టీం అంటే మంత్రాలు, పారాయణలు ఇవన్నీ చేయటం. వాళ్ళందరూ కూడా గుడికి వచ్చి ఒక వారం గణపతి మూల మంత్రం జపం చేయటం, ఒక వారం సూర్యస్వామి మంత్రం జపం చేయటం. వాళ్ళు చేస్తారు వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ కోసం కాదు. ఇలా ఎవరికైనా ఒంట్లో బాగుండిపోయినా, ఎవరికైనా ఇదైపోయినా వాళ్ళకి బాగుండాలని ఇలా చేస్తారు. సత్సంగంలో భాగంగా ఇవి జరుగుతుంటాయి మన దగ్గర. అది కాకుండా ఇక మీకు తెలిసే ఉంటుంది, ఎంతోమంది స్వామీజీలు మన పీఠంకి వచ్చి ప్రవచనాలు ఇవ్వటం, ప్రోగ్రామ్స్ చేయటం. ఓకే, ఇవన్నీ ఆధ్వర్యం చేసేది మా మధువన్న గారే. కల్చరల్ ప్రోగ్రామ్స్ సంబంధించి అవన్నీ కూడా ఆయనే టేక్ కేర్ చేసి అవన్నీ చేస్తుంటారు. దానిలో భాగంగా ఈ సత్సంగం జరుగుతుంటుంది. 3వది వచ్చేసి చారిటీ అంటే ఏంటంటే ఇందాక మీకు చెప్పాను, మా హోమ్లెస్ షెల్టర్స్కి వెళ్ళటం, ఇప్పుడు అది చారిటీలోకి వస్తుంది. అది కాకుండా మనం ఇండియాలో కూడా మన ఎంతున్నా అక్కడున్నా కూడా మా భారతదేశం మనం వాళ్ళకి ఏది చేసుకోవాలని ఉంటుంది. అక్కడ చేస్తూ ఇక్కడ చేయాలని ఫస్ట్ 2014లోనే పెట్టిన కొన్నాళ్ళకి వైజాగ్లో మనకి ప్రకృతి వైపరీత్యం హుదూద్ తుఫాన్ వచ్చింది. ఆ టైంలో మాకు స్టార్టింగ్ గుడి అయినా కూడా మా కమిటీ మెంబర్స్, వాలంటీర్స్ మాకు శక్తి కొలది తలా కొంత డబ్బులు వేసుకొని $5,000 పోగు చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నాకు ఇంకా మనస్తృప్తిగా అనిపించాల, ఇంకా ఏదో చేయాలని మళ్ళీ కొంత కలెక్ట్ చేసుకొని వచ్చి మేమందరం ఒక 4 వాలంటీర్స్, నేను అన్నగారు ఇంకా 2 వాలంటీర్స్ కలిసి వైజాగ్ వెళ్ళి రాజమండ్రిలో ఒక 18 గోవుల్ని, పాడి గోవుల్ని, ఆవుల్ని కొని వైజాగ్ తీసుకెళ్ళి రైతులు ఉన్నారు కొంతమంది, వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి గోదానం చేసాం. అందరూ బట్టలు ఇస్తుంటారు కానీ మనం గోవుల్ని ఇచ్చాం. అది కాకుండా ఒక 7-8 ఫ్యామిలీస్కి రేకులు కప్పులు పోతే రేకులు అందించాం. అది చారిటీలో భాగంగా. ఇంకోసారి ఇప్పుడు నేపాల్లో మన ఈ మధ్య భూకంపం వచ్చింది, అప్పుడు కూడా డబ్బులు కలెక్ట్ చేసి $5,000 నేపాల్కి పంపించాం. చారిటీలో భాగంగా ఎవ్రీ 6 మంత్స్కి బ్లడ్ డ్రైవ్ చేస్తుంటాం మన టెంపుల్లో.
హెల్త్ క్యాంపులు పెడుతుంటాం. ఇలాంటివన్నీ చేస్తాం. చారిటీలో భాగంగా ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకపోతే అక్కడున్న స్కూల్స్ వాళ్ళకి కూడా బ్యాగ్స్ ఇవన్నీ అక్కడ పిల్లలకి వాళ్ళకి పంపిణీ చేస్తుంటాం. ఇకపోతే 4వది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది మొదలుపెట్టాం, చక్కగా జరుగుతుంది. ఎడ్యుకేషన్లో భాగంగా 2 జరుగుతున్నాయి. ఒకటి ఒక ఉండి పెట్టాం అక్కడ టెంపుల్లో. ఆ ఉండిలో డబ్బులు ఎంత అవసరమైన ముట్టుకోం. 1 year తర్వాత తీసి దాంట్లో ఎంత వస్తే అంత ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు పిల్లలు, స్టూడెంట్స్. కానీ అందరికీ అన్నీ అందవు. అట్లా అందరికి కూడా చేయలేం. మా శక్తి కొలది ఒక 2-3 స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం, ఈ డబ్బులు ఇవ్వడం ప్రస్తుతం అట్లా స్టార్ట్ చేసాం. దాంతోపాటు ఇక్కడ కూడా 1-2 స్టూడెంట్స్ చదివిస్తున్నాం ఇంజనీరింగ్ ఇక్కడ ఇండియాలో. అక్కడ దత్తపేట తరపించి నా పర్సనల్లో కొంత అట్లా వేసుకొని చదివిస్తున్నాం. ఎడ్యుకేషన్లో భాగంగా ఎస్డిపి గురుకులం అని ఉంటుంది మనకి. అక్కడున్న పిల్లలకి మన సాంప్రదాయాలు నేర్పడం, రామాయణం భాగవతం. లేదు, మంది సాయి దత్తపీఠం. ఎస్డిపి అంటే సాయి దత్త గురుకులం అన్నారు కదా, ఎస్డిపి అసోసియేషన్ లాగా, లేకపోతే మీరు అన్నట్టు గురుకులం పెట్టారా? గురుకులం పెట్టాం మనం. దీంట్లో భాగంగానే గురుకులం పెట్టి ఆ గురుకులం ఎవ్రీ సండే, అంటే అక్కడ వీక్ డేస్లో స్కూల్స్ ఉంటాయి, వీకెండ్స్లో మా వాలంటీర్సే టీచర్లు కాకుండా చాలామంది కొంతమంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు మనకి ప్రతి సండే వస్తారు. పిల్లలు దగ్గర 110 మంది పిల్లల్లాగా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎవ్రీ సండే మన యోగా, మెడిటేషను, మన రామాయణం, భారతం, ఈ శ్లోకాలు ఇవి నేర్చుకోవడం, ఇవి నేర్పుతున్నాం. ప్రస్తుతం ఈ చిన్న ఉన్న గుళ్ళో సరిపోతే పక్కన ఇంకో చోట రెంట్కి తీసుకొని వాళ్ళ కోసం గురుకులం నడిపిస్తున్నాం. ఇంక ఫ్యూచర్లో పెద్ద దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి చేస్తున్నాం. ఒక టెంపుల్కి వెళ్ళేది చాలామంది మనశ్శాంతి కోసమే వెళ్తుంటారు. అలాంటి టెంపుల్ని సోషల్ సర్వీస్తో యాడ్ చేసి మీరు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. పర్ఫెక్ట్ కాంబినేషన్. బాబా గారు ఇప్పుడు కూడా మానవ సేవే మాధవ సేవ అన్నారు. పూజలు చేయాలి, దాంతోపాటు పూజలు చేసి కూర్చోవడం కాదు, వీటితో పాటు ఇవి చేయాలి, చూపించాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ సేవలు చేస్తున్నారు, కానీ దీన్ని పెద్దదిగా చేస్తున్నారు. అంటే ఈ సేవలు ఇంకా ఎక్కువ మందికి అందజేసేలాగా షిరిడి ఇన్ అమెరికా స్టార్ట్ చేయబోతున్నారు. దాని గురించి మీరు పాదుక సేవ కూడా చేశారు, పాదుక యాత్ర కూడా చేశారు. పాదుక యాత్రలో మీరు ఒక్కొక్కరి దగ్గర నుండి $11 కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నారు, అండ్ 2014లో మీరు స్థాపించారు సాయి దత్తపీఠం. ఇన్ని ఇయర్స్లో మీకు అసోసియేషన్ అండ్ చాలా మంది కలిసి ఉంటారు, కాంటాక్ట్స్ ఉంటాయి. ఇంత చేస్తున్నప్పుడు మీకు డొనేషన్స్ అనేవి ఈజీగానే వచ్చేస్తాయి. కానీ ఈ పాదుక యాత్ర ఎందుకు మొదలు పెట్టారు? మంచి క్వశ్చన్ వేసామమ్మా. ఎందుకంటే మెయిన్ అదే, అసలు మనం ఎందుకు చేస్తున్నాం ఏంటో తెలియాలి. మనం ఇప్పుడు అక్కడ 2014లో మొదలెట్టని చెప్పా కదా, ఒక బిల్డింగ్లో ఉంది. అది అసలు జనాలు బాగా వస్తున్నారు, మన దగ్గరికి జరుగుతుంది. నాకు అప్పుడు అనిపించింది పెద్ద దాంట్లోకి మనం పెద్దది చూసుకోవాలి, ల్యాండ్ కొనాలి, గుడి కట్టాలని ఉంది. కాకపోతే అందరు గుళ్ళు అక్కడ కూడా చాలా గుళ్ళు ఉన్నాయి. బాబా గుళ్ళే నాకు తెలిసి అమెరికాలో 100 గుళ్ళ కంటే పైన ఉన్నాయి, ఇంకా పెరుగుతున్నాయి కూడా. ప్రతి ఊళ్ళో 2-3 బాబా గుళ్ళు వస్తున్నాయి. ఇక్కడలాగే ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ ఉండేది ప్రతి కాలనీలో బాబా గుడి ఉంది. ఇప్పుడు లేని గుడి లేదు, కాలనీ లేదు. ఒకప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు లెక్క పెడితే హైదరాబాద్ సికింద్రాబాద్లో 150 బాబా టెంపుల్స్ ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడు ఒక 500 బాబా టెంపుల్స్ ఉంటాయి, చిన్నవి పెద్దవి కలిపితే. అలాగే అమెరికాలో కూడా పెరుగుతున్నాయి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ల్యాండ్ చూడబోతున్నప్పుడు ఇప్పుడు 2014 నవంబర్ డిసెంబర్లో నాకు వచ్చిన ఆలోచన ల్యాండ్ చూడాలి, కట్టాలి. కానీ అందరిలా కాకుండా డిఫరెంట్గా చేయాలనిపించింది అప్పుడు. ఇప్పుడు వెంకటేశ్వర గుళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా చోట్ల. కానీ పిట్స్బర్గ్ అనగానే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది అక్కడ చాలా మందికి. తిరుపతి అన్న అక్కడికి వెళ్తే తిరుపతి వెళ్ళినట్టే భావిస్తారు. మొక్కుబడి ఉన్న వాళ్ళు ఇక్కడ రాలేని వాళ్ళు వీసా ప్రాబ్లమ్స్ ఉండి అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ మొక్కుబడి తీర్చుకుంటారు. మరి రాలేనప్పుడు ఏం చేస్తారు, అదే పిట్స్బర్గ్ తిరుపతి అనుకుంటారు, అలా భావిస్తారు. అప్పుడు నాకు అనిపించింది పిట్స్బర్గ్ ఎలా ఉందో ఒక షిరిడీని కూడా అమెరికాలో చూపించాలి. ఎన్ని బాబా టెంపుల్స్ ఉన్నా సరే మన ఒక ప్లేస్కి వస్తే మనం షిరిడీ వెళ్ళాము, ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ రావాలి అని అనుకొని సేమ్ రిప్లికెంట్ షిరిడీని ఇక్కడ చూపించాలి అన్న సంకల్పం వచ్చింది. వచ్చినప్పుడు పెద్ద స్థలం తీసుకుందాం, అక్కడ ఎలా ఉందో అలా ఇక్కడ కట్టి చూపిద్దాం, ఇక్కడ పరీక్షల ప్రకారం కొంచెం మార్పు చేర్పులు చేసి అనుకొని ల్యాండ్ కోసం బాగా ఎతికాంపడు. అప్పుడు మన పెద్దవారు మా చూకులు ఉపేంద్ర గారు వినే ఉంటారు మీరు, అక్కడ అసెంబ్లీ మ్యాన్ వారు, మనకి ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ లాగా వారు అక్కడ, వారు కూడా మన దాంట్లో అసోసియేట్ ఉన్నారు. వారు 1 of the బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మన దాంట్లో. అలాగే నా మిత్రులు చాలామంది ఉన్నారు, అందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు హెల్ప్ చేస్తున్నారు అన్నగారు లాగే. అయితే ఆయన ఒక ల్యాండ్ చూపించారు, 25 ఎకరాల ల్యాండ్, చాలా బాగుంది. ఇక్కడి నుంచి మనకు 10 మైళ్ళ దూరంలో ఇప్పుడున్న మన గుడికి సోమర్సెట్ ఫ్రాంక్లిన్ టౌన్షిప్ అంటారు. అది
కరెక్ట్ సెంట్రల్ అది న్యూజెర్సీకి. అక్కడ చూపించారు, బాగుంది. అది మన ఇండియన్స్ది, ఇది ముగ్గురు కలిసిన. సరే అది అడిగాం, కాస్ట్ అడిగితే 1.3 మిలియన్ చెప్పారు. సరే అక్కడ తక్కువ, అక్కడ మా లెక్క ప్రకారం 25 ఎకరాలు 1.3 అంటే పర్వాలా కొనవచ్చు. కానీ మా దగ్గర రూపాయి కూడా లేదు కొన్నప్పుడు. అంత ఈ గుడి నడుస్తున్నా కూడా సేవింగ్స్ ఏం లేవు. ప్రతి నెల ఆటోమేటిక్గా ఎంత కావాలో అంత వస్తుంటే ఖర్చు అయిపోతుంటాయి. ఈ ప్రీస్టుల జీతాలు కానీ, ఈ రెంట్ కానీ, ఇవి కానీ బాబాగారి దయ వల్ల ఆ నెలకి ఎంత కావాలో అంత సమకూరుతుంటుంది, అయిపోతుంటాయి. మళ్ళీ ప్రతి నెల నెక్స్ట్ మంత్ ఎత్తుకోవడం తెప్పిస్తాడు ఆయన, నమ్మకం. అలాగే ఇప్పుడు ఈ ల్యాండ్ కొనాలంటే డబ్బులు కావాలి. నేను మీరు చెప్పినట్టు నేను అడిగితే ఇప్పుడు 500 ఇచ్చేవాళ్ళు, $1000 ఇచ్చేవాళ్ళు, 2000, 5000 ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ల్యాండ్ కొంటున్నామంటే. అసలు లేదు. కానీ నేను అనుకున్నా అంటే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దీంట్లో ప్రతి సాయి భక్తుని ఇన్వాల్వ్ చేయాలి. ఇక్కడ ఒక న్యూజెర్సీ కాదు, అమెరికానే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళు అనుకుంటే ఈ ల్యాండ్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. అలా ఏదైనా చేద్దామని సంకల్పం ఆలోచించి బాబా పారాయణ చేసిన తర్వాత బాబా నాకు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే సంకల్పం, ఒక భక్తుడి దగ్గర నుంచి మనం $11 మాత్రమే తీసుకుందాం. ఒక $11 తీసుకుంటే అతని పేరు మీద ఒక స్క్వేర్ యార్డ్ ఆ ల్యాండ్లో బాబాకి ఇచ్చినట్టు. $11 ఎందుకు పెట్టారు మీరు అడిగితే కనుక నేను చెబుతాను. $11 అంటే బాబా గారి సూత్రాలు 11. ఇప్పుడు బాబా 11 సూత్రాలు చెబుతుంటారు. ఆ 11 సూత్రాలని $11 లాగా చేసుకొని మళ్ళీ 11 అంటే ఒకటి శ్రద్ధ, 2 సబూరి. బాబాగారు ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరి ఉండాలంటారు. శ్రద్ధ అంటే నమ్మకం, సబూరి అంటే విశ్వాసం, ఈ 2 ఉండాలి. ఆ 2 ప్రతి భక్తుడి దగ్గర నుంచి 2 తీసుకుందాం, ఇంకేం వద్దు. ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఇదే అడుగుదాం అనుకొని ల్యాండ్ అతనికి అడ్వాన్స్ ఇచ్చాం. కాకపోతే మా వాలంటీర్స్ అందరికి అనౌన్స్మెంట్ చేశాను, ఇలా $11 చొప్పునే కలెక్ట్ చేసి పూర్తి చేయాలని చెప్పనుకుంటున్నామని. ముందు ఎంక్వైరీ చేసాం అసలు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయని. ల్యాండ్ చేస్తే 1,11,111 స్క్వేర్ యార్డ్స్. అది అంటే అంతమంది భక్తులు కావాలి. అందులో కూడా చూడండి మొత్తం 1 అనుకొని 2015 జనవరి 1 రోజున దీని గురించి అనౌన్స్మెంట్ చేశాను అందరికీ పబ్లిక్గా. చేస్తే మా వాళ్ళందరూ సంతోషపడ్డారు. బాగుంది రఘుజీ, చాలా చిన్న అమౌంట్ పెట్టారు, చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఇన్వాల్వ్ అవ్వడానికి సంతోషపడ్డారు. మా వాళ్ళందరూ కొంచెం ఉత్సాహం కదా, $11 లేదా 3 నెలల్లో మనం పూర్తి చేసేస్తాం ఇది. అప్పుడు 2015 గురు పౌర్ణమికి మనం భూమి పూజ చేసేసుకుందాం. ఆలోచనలు అలా ఉంటాయి, మానవులం కదా. మేము కూడా నిజం బాగుంది అనుకున్నాం. అందరి టీవీల్లో, రేడియోలో అన్నింటిలో చెప్పాం. అందరూ ఫేస్బుక్ల ద్వారా అన్నితో చూసి ఫోన్లో ఒక పేరు మీద ఒక్కసారి తీసుకుందాం అనుకున్నాం. మీరు ఇచ్చారు $11, మళ్ళీ నేను కొట్టిస్తానని తీసుకోం. ఒక పేరు మీద ఒక్కసారి, ఎందుకంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేయాలి. మీరు ఇస్తే తీసుకుంటాం, కాదని కనీసం నేను 5 స్క్వేర్ యార్డ్ ఫీట్లని ఇస్తాను అనుకోండి, మీ పేరు మీద ఒకటి, మీ అమ్మగారి పేరు మీద ఒకటి, మీ అన్నయ్య పేరు మీద ఒకటి, అలా డిఫరెంట్ పేర్ల మీద తీసుకోవాలి అనుకున్నాం. అలా అనుకుంటే చాలామంది పాపం ఒక కుటుంబం నుంచి 5, కుటుంబం నుంచి 10 అట్లా పేర్లు ఇచ్చారు. ఫస్ట్ చెక్ మా చివుకుల ఉపేంద్ర గారు ఇచ్చారు ఫస్ట్ అనౌన్స్మెంట్ చేయగానే. అప్పుడు అందరం సంతోషంగా మొదలెట్టాం. అతని ల్యాండ్ అతనికి ఏం చెప్పానంటే మేలో అప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాను, నేను డబ్బులు కలెక్ట్ చేసి మీకు కట్టేసి అనుకున్నాను. మాకు బాగుంది, సంతోషంగా ఉన్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలలు అయిపోయింది. అతను రిజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చింది. ఎంతమంది అయ్యారో, డబ్బులు ఎంత వచ్చింది చూస్తే 10,000 మంది మాత్రమే అయ్యారు. ఎంత చేసినా కూడా 1,00,000 మంది రీచ్ అవ్వలేకపోయాం. చూస్తుంటే చాలామంది కట్టేసినట్టు అనిపించింది. నాట్ ఈజీ. అప్పుడు ఏం టెన్షన్ వచ్చేసింది. మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టాను వాలంటీర్స్లో, ఏం చేద్దామని. వాళ్ళు పాపం ఏమంటే త్వరగా పూర్తి చేయాలి. రఘుజీ $11 మరి చిన్నగా ఉంది, 101 పెడదాం వాళ్ళు, 250 పెట్టండి తొందరగా అయిపోతున్నారు వాళ్ళు, 501 పెట్టండి 100 తలా ఒకటి వేసుకుంటాం అనుకోండి. తలా ఒకటి ఇచ్చారు సలహా. కానీ నా మనసు ఒప్పుకోలే. ఆల్రెడీ 10,000 మంది ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకి మన మాట ఇచ్చాం $11 చొప్పున. నేను మళ్ళీ ఇప్పుడు మన మాట మారిస్తే బాగుండదు అని బాబా దగ్గర కూర్చొని పారాయణ చేసుకుంటే, నేను బాబా ఇలా ఫాలో అవ్వమంటావా లేకపోతే డొనేషన్ల ద్వారా వెళ్ళమంటావా అని స్లిప్ పెడితే $11 ద్వారా వెళ్ళమని బాబా గారి ఇది వచ్చింది. సరే దాంట్లో మార్పు లేదు, $11 చేయాలనుకున్నాను. కానీ ఈలోపు అతను ఆగడు. ఎవరు? ల్యాండ్ అతను. ఆల్రెడీ అప్పటికే చాలామంది ఎక్కువ డబ్బులు ఇస్తాం మాకు ఇచ్చేయమని. ఇక మన వాళ్ళు మీకు తెలిసి ఉంటుంది, ఇక్కడ అక్కడ అంతా ఒకటే. ఒక పని చేస్తున్నామంటే చేయకపోగా అడ్డుపడటానికి. సరే అప్పుడు నేను ఎట్లాగైనా తొందరగా చేయాలని చెప్పి మా మిత్రుల దగ్గర, కొంతమంది దగ్గర నుంచి 100,000 ఒకళ్ళ దగ్గర, 50,000 ఒకళ్ళ దగ్గర, 25,000 ఒకళ్ళ దగ్గర అడిగితే పేపర్ కూడా లేకుండా నోటి మాట మీద ఇచ్చేశారు, ఇంట్రెస్ట్ లేకుండా. వాళ్ళకి మళ్ళీ నేను కొంతమందికి 6 నెలల్లో ఇస్తానని చెప్పాను, కొంతమంది 1 yearలో ఇస్తానని చెప్పాను, కొంతమందికి 2 yearsలో ఇస్తానని చెప్పాను. ఎలా ఇస్తానని చెప్పాను? $11 కలెక్ట్ చేసి అవే మీకు ఇస్తానని చెప్పాను.
సంతోషంగా ఇచ్చారు, అతనికి కట్టేసాం, రిజిస్ట్రేషన్ అయిపోయింది. ముందు మెయిన్గా సాయిదత్తపేట పేరు మీద 25 ఎకరాలు రిజిస్టర్ అయిపోయింది, ఒక పని అయింది. కానీ ఈ అప్పు తీర్చాలి ఎలా? అప్పుడు మళ్ళీ బాబాగారే, అప్పుడు మేము షిరిడి నుంచి ఒక పాదుకలు తెచ్చాం, వెండి పాదుకలు చేసి షిరిడి తీసుకెళ్ళి 2014 గురు పౌర్ణమికి 3 రోజులు పూజ చేసి మన పీఠానికి తెచ్చిన పాదుకలు ఉన్నాయి, ఆ పాదుకలు గుళ్ళోనే ఉంటాయి. అప్పుడు నేను అనుకున్నాను, ఈ పాదుకలు తీసుకుని అమెరికా మొత్తం వెళ్దాం, ప్రతి రాష్ట్రం వెళ్దాం, ప్రతి సాయి భక్తుల ఇంటికి వెళ్దాం, పూజ చేద్దాం, మన సంకల్పం చూద్దాం, వాళ్ళు నచ్చితే మన దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు, లేకపోతే పూజ చేసి వెళ్ళిపోదాం అనుకొని మా వాళ్ళతో కూడా చెప్పాను, బాగుందన్నారు. ఈలోపే మాకు లీలాకృష్ణ గారిని ఒక ఆయన పల్లకి బాబాకు డొనేట్ చేద్దామని చెప్పి 1 year క్రితం ఆర్డర్ ఇచ్చాడు. అది అన్నాలైనా రావట్లా, సరే లేట్ అవుతుంది, విజయవాడ నుంచి రావాలి. కరెక్ట్గా పాదుకా యాత్ర అనుకున్నాం, ఆ పల్లకి వచ్చేసింది. ఓ బాబాగారు ఉద్దేశం పల్లకీతో పాటు వెళ్ళాలేమో అనుకున్నాం, పల్లకీలో పాదుకలు పెట్టుకొని వెళ్దాం, కానీ ఫ్లైట్లో వెళ్ళలేము. అప్పుడు ఒక వెహికల్ కావాలి. వెహికల్ వెళ్ళాలంటే ఎలా? చిన్న వెహికల్ అయితే కష్టం, పల్లకి పెట్టుకుని పెద్ద వెహికల్ కావాలి. మా వాలంటీర్స్ అందరూ అన్నారు, ఆర్వీ వెహికల్ అని రిక్రియేషన్ వెహికల్ ఉంటుంది, మనకి ఎలక్షన్ అప్పుడు వాడుతుంటారు, పెద్ద లోపల రూము అండ్ సోఫాలన్నీ ఉంటాయి, అదైతే మీకు బాగుంటుంది, రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి అనుకున్నారు. అయితే ఆ రిక్రియేషన్ వెహికల్లో బాబాగారి పల్లకి పదవులు పెట్టుకెళ్దాం అనుకున్నాం. అప్పుడు ఆ వెహికల్ కొనాలంటే డబ్బులు కావాలి. వెహికల్ సెకండ్ హ్యాండ్ వెహికల్ కొందాం అనుకున్నాం, అది కూడా అప్పట్లో 60,000 50,000 అని చెప్పారు. నేను లోన్ అప్లై చేస్తే నాకు రాలా, గుడి పేరు అప్లై చేస్తే కొత్త గుడి లోన్ ఇవ్వమన్నారు. అప్పుడు ఈ మధుసూదన్ గారు వాళ్ళ అబ్బాయి, రవిత మధు అన్న గారు వాళ్ళ అబ్బాయి అతని పేరు మీద లోన్ తీసుకొని ఆర్వీ వెహికల్ కొని మాకు ఇస్తే, ఆ వెహికల్ని సాయిరథంలాగా చేసుకొని దాంట్లో పల్లకి పాదుకలు పెట్టుకొని ఆ రోజు యాత్ర స్టార్ట్ చేసాం. ఏ రోజు 2015 June 4th నాడు కొబ్బరికాయ కొట్టి బయలుదేరాం. ఆ వెహికల్లో ఒక డ్రైవర్ని పెట్టుకున్నాం, ఎందుకంటే డ్రైవర్ పెద్ద వెహికల్ కదా, మనకు నడపడం కష్టం, భయం అది. ఫస్ట్ డ్రైవర్ని పెట్టుకుని బయలుదేరాం. నేను, డ్రైవరు, ఒక 3 ప్రీస్టులు, 2 వాలంటీర్స్ అందరం కలిసి ఆ రోజు స్టార్ట్ చేసాం యాత్ర. స్టార్ట్ చేసి మేరీల్యాండ్, వర్జీనియా, DC ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎవరో సాయి భక్తుల ఇంటికి వెళ్ళటం, పూజ చేయటం, వాళ్ళు మేము డబ్బులు ఏమి అడగం, మీతో పాటు ఒక 10 మంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి పూజకి అని చెబుతాం, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళతో కూడా పూజ చేయిస్తాం. మొత్తం 2 hours ప్రాసెస్. ఇదైన తర్వాత మా దీని గురించి చెప్పేవాళ్ళం. దీనికి ఒక పేరు పెట్టినాం మనం, స్థల సేవ. 2 ఫేజ్లో దీన్ని పూర్తి చేయాలనుకున్నాం. ఫస్ట్ ఫేజ్ స్థల సేవ, రెండవది నిర్మాణ సేవ. ఫస్ట్ ఫేజ్లో భాగంగా అందరికీ చెప్పేవాడిని, కొంతమంది ఇస్తుండేవాళ్ళు, 5 పేర్లు 2 పేర్లు, ఒక పూజ దగ్గరికి వెళ్తే ఒక 50 పేర్లు వచ్చేవి, ఒక పూజ దగ్గర 100 పేర్లు వచ్చేవి. అలా కలెక్ట్ చేసుకుంటూ ఫస్ట్ 1 weekలో ఒక 1000 పేర్లు వచ్చినాయి DCలో. ఓ బాబాగారి సంకల్పం ప్రతి ఇంటికి వెళ్ళాలేమో, అందుకని ఇంత చేశారేమో అనుకున్నాం. సంతోషంగా ముందుకు వెళ్తున్నాం. DC నుంచి నార్త్కి వెళ్ళిన తర్వాత డ్రైవర్కి అయితే ఇబ్బంది వచ్చి నేను వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయాడు. డ్రైవింగ్ చేసేవాళ్ళు లేరు, చాలా మంది కోసం ట్రై చేసాను, దొరకలా. వేరే పూజకి వెళ్ళాలి, పూజ ఒప్పుకున్నాం ఎలా. అప్పుడు నేను ఇక వచ్చిరాని డ్రైవింగ్తో నేనే డ్రైవింగ్ మొదలెట్టి చిన్న యాక్షన్లు చేసుకుంటూ అలవాటు అయ్యేదాకా చేసుకుంటూ పాదక పూజలు చేసుకుంటూ నార్త్ కేరళ, సౌత్ కేరళ పూర్తి చేసుకొని అక్కడి నుంచి అట్లాంటా వెళ్ళాను. అప్పుడు మా మధు అన్న గారు కూడా మాతో పాటు ఉన్నారు. వెళ్ళేవాడికి అక్కడి నుంచి కాలిఫోర్నియా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి నుంచి కాలిఫోర్నియా అంటే 4 days కంటిన్యూ డ్రైవ్ చేస్తే కాలిఫోర్నియా వెళ్తాం. అట్లాంటా నుంచి కాలిఫోర్నియా నాట్స్ సంబరాలు అని చెప్పి జరిగినాయి. అక్కడ వాళ్ళు మా పాదుక పూజ పెడతా అన్నారు. సరే అక్కడికి వెళ్దాం కదా అనుకున్నాం. వెళ్ళాలంటే కంటిన్యూ డ్రైవింగ్ చేయాలి. అప్పుడు నేను, నాకు హెల్ప్ చేస్తున్న మధు అన్న గారు, ఇంకో వాలంటీర్స్, 3 డ్రైవ్ చేసుకుంటూ 4 రోజులు ప్రయాణం చేసి కాలిఫోర్నియా నాట్స్ సంబరాలకు వెళ్ళాం. అక్కడికి వెళ్ళి నాట్స్ సంబరాల్లో మన పాదుకలు పెట్టి వచ్చిన జనాలందరూ చూస్తారు కదా. అప్పుడు కాలిఫోర్నియా అందరూ వచ్చారు, అందరికి కూడా చెప్పాము, ఇంటికి కూడా తీసుకొస్తాము మీకు ఇష్టమైతే అని చెప్తే చాలామంది పేర్లు ఇచ్చారు. నాట్స్ సంబరాలు అయిపోగానే మా మధు అన్న గారు, మా వాలంటీర్స్ అందరూ ఎవరికి వాళ్ళు మళ్ళీ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నేనే ఒక్కడనే డ్రైవ్ చేసుకుంటూ, నాతో పాటు 3 ప్లేస్లో వాళ్ళెవరికి డ్రైవింగ్ రాదు, డ్రైవ్ చేసుకుంటూ లాస్ ఏంజల్స్లో పాదుక పూజలు చూసుకొని అక్కడి నుంచి బే ఏరియా వెళ్ళాను. కాలిఫోర్నియాలో నేను బే ఏరియా అంటే, బే ఏరియా నుంచి సాక్రమెంటో నుంచి పోర్ట్లాండ్, అక్కడి నుంచి సియాటల్, డెన్వర్, నెబ్రాస్కా, అయోవా, మినియాపోలిస్, విస్కాన్సన్, ఇల్నాయిస్, మళ్ళీ ఇల్నాయిస్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాను చికాగో నుంచి మళ్ళీ డెట్రాయిట్ వచ్చాను. డెట్రాయిట్ నుంచి ఒహాయో వెళ్ళాను. ఒహాయోలో క్లీవ్లాండ్, కొలంబస్, సిన్సినాటి చూసుకుంటూ ఇండియానా వెళ్ళాను. ఇండియానా నుంచి కెంటకీ నుంచి టెన్నెసీలో నాషనల్, చట్నోగా, మెంఫిస్ ఇవి చూసుకుంటూ
క్యాన్సస్ నుంచి అర్కాన్సస్ నుంచి టెక్సాస్లో డెల్లాస్, ఆస్టిన్ టెక్సాస్, హ్యూస్టన్ చూసుకుంటూ లూజియానా నుంచి మిసిసిపి నుంచి అలబామా నుంచి ఫ్లోరిడాలో ఓర్లాండో, టాంపా, జాక్సన్విల్ ఇవి చూసుకుంటూ మళ్ళీ జార్జియా అంటే అట్లాంటా చుట్టుపక్కల అవి చూసుకుంటున్న సమయంలో కెంటకీ వాళ్ళు గురుగారు మళ్ళీ మా ఊరు ఇంకోసారి రండి అని రిక్వెస్ట్ చేశారు. మరలా కెంటకీ వెళ్ళాను. కెంటకీలో పూజలు చూసుకొని మరలా సిటన్లో నార్త్ కెరళానా చూసుకుంటూ డీసీ వచ్చాను. డీసీ నుంచి వర్జీనియా. అప్పుడు నేను అర్జెంట్గా ఇండియా రావాల్సి వచ్చింది. పాదక పూజలు ఆపకుండా డ్రైవర్ని పెట్టి ఒక స్టూడెంట్ని డ్రైవర్లాగా పెట్టి నేను ఇండియా వచ్చాను. మా వాళ్ళు పాదక పూజలు కంటిన్యూ చేస్తున్నారు. వర్జీనియా, డెలావేర్ చూసుకుంటూ పెన్సిల్వేనియా వెళ్ళాను. పెన్సిల్వేనియాలో వాళ్ళు పాదక పూజలు చేస్తుండగా మళ్ళీ వెళ్ళి జాయిన్ అయ్యాను. అప్పుడు కింగ్ ఆఫ్ ఏషియా, హరిస్బర్గ్, పిట్స్బర్గ్ చూసుకుంటూ ఇరీ వెళ్ళాను. ఇరీ నుంచి బఫెలో నుంచి రాచెస్టర్ నుంచి అల్బనీ నుంచి న్యూహాంషైర్ నుంచి అగస్త్య నుంచి బోస్టన్ నుంచి కనెటికట్ నుంచి న్యూయార్క్ నుంచి న్యూయార్క్లో 1 మంత్ పాదక పూజలు చేశాను. డిసెంబర్కి వచ్చాను. నవంబర్కి చేరుకున్నాను. అప్పటికి 16. కానీ న్యూజెర్సీ వెళ్ళినా కూడా పల్లకి కానీ వెహికల్ కానీ పాదకలు కానీ గుడికి తీసుకెళ్ళలేదు. ఎందుకు? ఈ 1,11,000 పూర్తయిన తర్వాతే ఈ పాదకలు గుడికి వెళ్ళాలని. మేమైతే వెళ్ళాం కానీ పల్లకిని తీసుకెళ్ళా. అప్పుడు ఆ పల్లకిని ఎక్కడ ఉంచాలని ఆలోచించి భక్తులలో పూజలు చూసుకుంటూ రాత్రిపూట మా మధుగారు గారి ఇల్లు అక్కడ దగ్గరే, వారి ఇంటి దగ్గర పల్లకి పెడుతూ, వారి మిత్రులు ఇంకో మధుగారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వెహికల్ పెడుతూ అక్కడ ఉంచేవాళ్ళం. అవి చూసుకుంటూ పాదక పూజలన్నీ న్యూజెర్సీలో పూర్తి అయ్యేటప్పటికల్లా 95,000 మంది అయ్యారు. 95,000 మంది. 10,000 మందితో మొదలెట్టాం. 95,000 మంది అయ్యారు. ఇంకా మనకు 16,000 మంది కావాలి. అప్పుడు నేను ఫినిక్స్ నుంచి మళ్ళీ కొన్ని కాంటాక్ట్స్ వచ్చినాయి, మాకు కావాలి పాదక పూజలని. అక్కడికి వెళ్తానని చెప్పంటే మా వాలంటీర్స్ అన్న చాలా దూరం, మళ్ళీ కాలిఫోర్నియా దగ్గరలో అది, మళ్ళీ అందరం ఎందుకు ఇక్కడే మనం పూర్తి చేసుకుందాం వద్దన్నారు. కాదులే వెళ్తాలే మనం త్వరగా పూర్తి చేయాలని చెప్పి కాలిఫోర్నియా మళ్ళీ బయలుదేరి నేను ఇంకో సెకండ్ యాత్రగా అక్కడి నుంచి బయలుదేరి ఇండియానా, ఒక్లహోమా చూసుకుంటూ ఫినిక్స్ వెళ్ళాను. ఫినిక్స్లో ఎక్కువ మంది ఇండియన్స్ లేరు, ఒక 200-300 మంది జాయిన్ అవుతారేమో అనుకుని వెళ్ళాం. కానీ 3 వారాలు వాళ్ళు పూజలు చేశారు కంటిన్యూ. రోజు 3 వారాల పాటు రోజుకు 3 పూజలు చొప్పున 3,000 మంది జాయిన్ అయ్యారు. $11 చొప్పున ఇచ్చేవాళ్ళు. ఆ ఫినిక్స్ నుంచి చూసుకొని మరలా కాలిఫోర్నియా వెళ్ళాను. ఇక్కడ లాస్ ఏంజల్స్, బే ఏరియా చూసుకుంటూ సాక్రమెంటో చూసుకొని రీనో వెళ్ళాను. రీనో నుంచి లాస్ట్ స్టేట్ యూటాలో పాదక పూజలు చూసుకున్నప్పటికల్లా 1,08,000-9,000 మంది అయిపోయారు. ఇక మళ్ళీ న్యూజెర్సీలో 2 పూజలు రిక్వెస్ట్లు ఉన్నాయి, అవి ఇక్కడ పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి బయలుదేరి రిటర్న్లో మరలా ఒహాయో, అక్కడి నుంచి చికాగో, డెట్రాయిట్ చూసుకుంటూ న్యూజెర్సీ చేరాం. ఎప్పుడు చేరాను? ఈ మన జూన్ కాదు, మే 15th 16th కల్లా న్యూజెర్సీకి వచ్చాం. వచ్చినా గుడికి తీసుకెళ్ళా, ఎందుకంటే పాదక పూజలు ఇంకా ఉన్నాయి. అవి పూర్తి చేసుకుంటూ జూన్ 3 నాడు 2 పూజలు చేసాం. లాస్ట్కి ఫస్ట్ పూజ మా కమిటీ మెంబర్ మురళీ మేడిచర్ గారు ఇంట్లో చేసి, పల్లకి ఇచ్చిన ఆయన అని చెప్పే కదా నీలకృష్ణ గారు, గుడికి 5 మైళ్ళ దూరంలో ఉంటారు ఆయన ఇంట్లో లాస్ట్ పూజ పాదక పూజ చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా పల్లకీని గుడికి తీసుకెళ్ళాం. ఆ ఊరేగింపు కూడా ఎట్లా తీసుకెళ్ళాం, ఇంతవరకు ఏ టెంపుల్ వాళ్ళు అట్లా చేసి ఉంటారు. మీరు ఈ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గారు వచ్చినప్పుడు ర్యాలీలాగా చేస్తుంటారు, మన వాళ్ళు కూడా ఒక 20 కార్లు 30 కార్లలో. అలా మనం ఏం చేసాం, ఈ రథంతో పాటు మన వాలంటీర్స్ కార్లన్నీ నడుచుకుంటే అంటే ఒప్పుకోరాళ్ళు, కార్లలో పెట్టి 110 కార్లలో విజయ యాత్రలాగా చేసాం. అక్కడి నుంచి ఇక్కడ దాకా పర్మిషన్లు దొరకవు అసలు. బాబా దయ వల్ల ఎడిసన్ వాళ్ళు, పిస్కాటవే వాళ్ళు, సౌత్ ప్లేట్ వీళ్ళు పోలీసులు, వీళ్ళు 3 పర్మిషన్ ఇచ్చారు. మా చౌకులు ఉపేంద్ర గారు ఉన్నారని చెప్పే కదా, వారి ద్వారా పర్మిషన్లు వచ్చినాయి. ఈ మళ్ళీ 110 కార్లలో కూడా ఏదో పాటలు పాడుకుంటూ మాట్లాడుకుంటూ కాదు, ఒక 10 కార్లలో విష్ణు సహస్రనామ పారాయణ, ఒక 10 కార్లలో లలితా సహస్రనామ పారాయణ, ఒక 10 కార్లలో హనుమాన్ చాలీసా పారాయణ, 110 కార్లలో కూడా ఏదో దేవ పారాయణ చేసుకుంటూ ఒక 3-4 భక్తులు కూర్చోవటం, అలా చేసుకుంటూ జూన్ 3 నాడు పల్లకిని గుడికి తీసుకెళ్ళి 1,11,000 పూర్తి అయిపోయిన తర్వాత పల్లకిని గుడిలో పెట్టి నేను జూన్ 4 నాడు బయలుదేరి నేను, ఉపేంద్ర గారు, మా అన్నగారు, మా భార్య రోజా అందరం మానస సరోవర యాత్రకి బయలుదేరి వచ్చాం. ఇది యాత్ర. ఈ యాత్రలో అమ్మ ఎన్నో జరిగినాయి. అవన్నీ చెబుతూ పోతే నేను ఒక 1 వీక్ నేను ఒక సీరియల్ లాగా చేయొచ్చు. అన్ని అనుభవాలు చేశారు బాబా. ఎన్నో పరీక్షలు, ఎన్నో అవమానాలు అనకూడదు, బాబా ఎన్నో చోట్ల మళ్ళీ గొప్పగా చూసుకున్నారు. ఇవన్నీ కూడా శ్రద్ధా సబూరిని నేర్పడానికి. ఎన్నో స్టేట్లో కొంతమంది, ఎందుకంటే ఎక్కడో కాలిఫోర్నియా, ఎక్కడో న్యూజెర్సీ, మీరేంటి ఇక్కడికి వచ్చి మా దగ్గర పూజలు చేయడం ఏంటి, డొనేషన్ల కోసం రావడం ఏంటి అన్నట్టు మాట్లాడేవాళ్ళు. కానీ వాళ్ళకి మా పూజ చూసి మా సంకల్పం విన్నాక, అయ్యో పాప వీళ్ళు డొనేషన్ల కోసం కాదు, అందరిని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఎవరైతే కాదనేవాళ్ళు వాళ్ళే మళ్ళీ పూజలు పెట్టుకునేవాళ్ళు.
ఎవరైతే ముందు మనల్ని అనేవాళ్ళు వాళ్ళే పెట్టినవాళ్ళు. అలా చేసుకుంటూ అసలు న్యూ జెర్సీ వస్తే న్యూ జెర్సీ మన ఊరే కదా ఇంకా బ్రహ్మాండం చేయొచ్చు అనుకుంటే న్యూ జెర్సీలో మాకు చాలా పరీక్షలు ఎదురైనాయి. ఈ పథక పూలు జరగకుండా చూడాలి, ఈ గుడి రాకుండా చేయాలని చెప్పి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక రెండు మూడు రోజులు బాగుపడ్డాను, కానీ సంకల్పం మంచిగా ఉంటే ఏది ఆగదన్నట్టు బాబా గారు చక్కగా పూర్తి చేశారు. ఇది మా విజయయాత్ర విశేషాలు. మధుసూదన్ రావు గారు, మీరు ఎక్కడి నుండి ఇండియాలో? నా సొంత ఊరు గుంటూరమ్మ. మీది గుంటూరు? తప్పకుండా అదే. నేను గుంటూరులో పుట్టాను, గుంటూరులోనే స్కూల్లో చదివాను. బెంగళూరులో ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 1975లో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకొని బయటకు వచ్చాను. తర్వాత కుటుంబ వ్యాపారాల్లో స్టెయిన్లెస్ స్టీలు, ఆ తర్వాత పొగాకు వ్యాపారాల్లో స్థిరపడిపోయి హ్యాపీగా బతుకుతూ ఉంటే రెండవ కుమారుడిని అమెరికా పంపించాను చదువు కోసం, విద్యాభ్యాసం కోసం. అక్కడికి వాడి గ్రాడ్యుయేషన్కి చూడటానికని వెళ్ళాను, అంతే. మళ్ళీ తిరిగి రాలేదు. గ్రీన్ కార్డ్ వచ్చేదాకా తిరిగి రాలేదు. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇక ఇండియాకి రావడం మొదలుపెట్టాను. అంతకుముందు అయితే గుంటూరులో సమాజ సేవలో పాల్గొనడం, భక్తి భావం పుట్టినప్పటి నుంచి అవి పూజ పునస్కారాలు అన్నీ ఉన్నాయి. ఆచార పద్ధతులు, ఇంటి సాంప్రదాయాలు ఉంటాయి కదా, వాటి ద్వారా మన భారతీయ కళలు అన్నిటితోటి పరిచయం ఉన్నాను. 1994-95కి రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరుకి ప్రెసిడెంట్గా చేశాను. దాంతో సమాజం, యూత్ కావాల్సిన 4 avenues ఆఫ్ రోటరీ సర్వీసెస్ తెలుసు కాబట్టి అన్నీ కూలంకషంగా పూర్తిగా చేసిన వాళ్ళం. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్లో కూడా ఉండేవాళ్ళం, టచ్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి అమెరికా వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు రోటరీలో సర్వీస్ చేయడానికి ప్రయత్నించాను, కానీ ఉద్యోగరీత్యా ఊళ్ళు మారుతాము గ్రీన్ కార్డ్ వచ్చేదాకా, అప్పటి నుంచి కుదరలేదు. ఆ తర్వాత న్యూ జెర్సీకి వచ్చి స్థిరపడిపోయాము, అంతే. హ్యాపీగా ఉంటున్నాము. అది ఇది నా బ్యాక్గ్రౌండ్ ఆఫ్. ఓకే, రఘు శంకరమంచి గారితో మీ అసోసియేషన్ ఎలా, మీరు ఎలా బోర్డ్ మెంబర్ అయ్యారు? యాజ్ ఐ సెడ్, ఇంతకుముందు చెప్పాను కదా, అమెరికాలో హ్యాపీగా బతుకుతున్నాం, హ్యాపీగా లైఫ్ ఉంది, నో ప్రాబ్లమ్స్, నో వర్రీస్, అంతా ఫుల్ ఫ్యామిలీ అంతా సెటిల్డ్. అయితే అమెరికాలో లైఫ్ హ్యాపీగా ఉండాలి అని అంటే మీకు మన ఇండియన్ లైఫ్ తోటి కంబైన్గా ఉంటేనే బాగుంటుంది. మొత్తం అమెరికా లైఫ్ అయితే హ్యాపీనెస్ ఉండదు, అసలు మనకు కుదరదు కూడా. ఆ ఫుడ్ అందులో దట్ ఐ సెడ్ వెజిటేరియన్ని, ప్యూర్ వెజిటేరియన్ని, పూజా పునస్కారాలతో బతికినవాడు కాబట్టి గుడి ఆచారాలు తప్పనిసరి. అమెరికాలో గుళ్ళు చాలా చక్కగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి, అతి సౌకర్యంగా ఉంటాయి, మంచి వాతావరణం, మంచి నడవడి, మంచి ప్రవర్తనలతో ఉంటాయి, చాలా హ్యాపీ. మీరు గుడికి వెళ్తే భక్తి, ఆనందం రెండు మీ మనసులోకి అవి అటంతట అవే వచ్చి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడే 2-3 గంటలు కూర్చోడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ మనం వెళ్తే ఒక 10 నిమిషాల్లో వెనక్కి వచ్చేద్దాం, రష్ ఎక్కువగా ఉంటుంది. వివిధ కారణాలు కూడా ఉంటాయి. కానీ అమెరికా గుళ్ళు వేరు. ఆ అమెరికా గుళ్ళల్లోకి ఒకసారి వెళ్తే అలాంటి గుళ్ళకు వెళ్తూ ఉంటాము, తిరుగుతుంటాం. కానీ గుళ్ళు అంటే పక్కన ఉండవు, మన ఇంటి పక్కన ఉండవు. గంట ప్రయాణం చేస్తే కానీ మంచి గుడికి వెళ్ళలేము. లేకపోతే చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, చిన్న చిన్న గుళ్ళు ఉన్నా కూడా ఇందాక చెప్పిన అతి సౌకర్యం, అద్భుతమైన సౌకర్యాలు కొద్దిగా మాత్రమే ఉంటాయి. ఆ పెద్ద పెద్ద గుళ్ళు, బ్రిడ్జ్ వాటర్ గుళ్ళు అని అలాంటివన్నీ ఉంటాయి. అవన్నిటి కనుక వెళ్తే చాలా కార్యక్రమాలు కూడా మంచిగా పెట్టి పండగలు, ఉత్సవాలన్నీ చాలా చక్కగా నిర్వహిస్తారు. కానీ వెళ్ళటం అనేది కష్టం. అయినా కూడా అతి ప్రయాసలు కోర్చి ఎలాగోలా దూరమైన వీకెండ్లో గుళ్ళు అంటాం మేము, వీకెండ్ గుడికి వెళ్ళటం అలవాటు. అలాంటిది 2014 మహాశివరాత్రి నాడు, ఒక మార్చి నాడు, ఒక మహాశివరాత్రి అనగానే రాత్రులు జాగరణ చేస్తాం కదా, మేము కూడా రాత్రులు జాగరణలు చేయడానికి, రుద్రాలు చదవడానికి, మహాశివుడిని పూజించుకోవడానికి గుళ్ళకి తిరుగుతాం. ఎందుకంటే అన్ని గుళ్ళల్లో జాగరణలు చేస్తారు. చూసి రావడం కూడా ఒక ఉత్సవం, మన దసరా గుళ్ళకి తిరిగినట్టుగా. అలానే వెళ్ళేవాళ్ళం. అలా ఒక గుడికి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ చెప్పారు కదా, మీ ఇంటి పక్కనే ఒక గుడి కట్టారు, కొత్త గుడి తెలుసా అని అన్నారు. ఇంకేముంది, నేను నా భార్య ఆనందంగా పరిగెత్తుకుని వెంటనే గుడికి వచ్చాం. ఆ గుళ్ళో చూస్తే చాలా, మా ఇంటికి 3 నిమిషాల డ్రైవే వెళ్ళాము. అక్కడ రఘు గారు పరిచయం అయ్యారు. అదే మొట్టమొదటిసారి పరిచయం. మనసు విప్పి అంతకుముందు వేరే గుళ్ళలో 1-2 సార్లు చూశాను, కానీ మాట్లాడిన సందర్భం అంటూ ఏం లేదు. ఆ రోజున పరిచయం చేసుకొని
ఆ రోజు అదే గుళ్ళో పంచముఖ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారంటే దాంట్లో మేమిద్దరం భాగస్వాములు కావాలని నేను నా వైఫ్ నిర్ణయించుకొని రగ్గారితో 2-3 సార్లు కలిసి ఆ డొనేషన్ రిసీట్ ఎలా ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలనేది. అంతే ఆ రోజు నుంచి మొదలైంది సాయిదత్తపీఠ జీవన యాత్ర. ఎలా వచ్చింది అంటే రఘు గారు ఆ గుళ్ళో ఒక సాయిదత్తపీఠం అనేది ఇందాక చెప్పారు కదా, చిన్న ఆఫీస్ స్పేస్ లాగా ఉంటుంది, 6000 చదరపు అడుగులు. దాంట్లో ఆయన మొట్టమొదటి చెప్పినట్టుగానే సాయిబాబా, లైవ్ బాబా, దత్తాత్రేయుడిని ప్రతిష్ఠించుకొని ఇంకా ప్రతిష్ఠ కూడా కాలేదు, వారం రోజుల తర్వాత ప్రతిష్ఠ జరిగింది. ఆ ముహూర్తం మాత్రం శంకుస్థాపన ప్రారంభోత్సవం జరిగింది. వాటన్నిటికీ జరిగేటప్పటికీ వాళ్ళు చేసే కార్యక్రమాలు, పూజా విధానాలు మనము ఆంధ్రాలో మనం ఎలా చేసుకుంటామో, ఆంధ్రాలో అనండి తెలంగాణ, మనది అప్పుడు ఆంధ్రప్రదేశ్ కదా, అందుకని నేను ఆంధ్ర అన్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా చేసుకుంటామో అదే విధంగా చేశారు. అతి చక్కగా పద్ధతిగా ఏది ఒక్కటి కూడా తప్పకుండా ఆ పూజా కార్యక్రమాలు, షోడశోపచార పూజలు అంటాం, అలా చక్కగా యజ్ఞయాగాదులు అన్నీ పర్ఫెక్ట్గా చేశారు. అవి చూసేవాడికి మంత్రముగ్ధులం అయిపోతాము. వాటిల్లో నేను ఇందాకే చెప్పాను, రిలీజియస్లోనూ కళల్లో కూడా కొంచెం ప్రవేశం ఉందని. ఆ రకంగా మొదలైన తర్వాత నడుస్తుంటే కనిపించింది ఆ గుడి పరిసరం, ఆ గుడిలోనే ఒక వైబ్రేషన్ వస్తుంది లోపలికి వెళ్తే. అన్ని గుళ్ళకి వేరు ఆ వైబ్రేషన్ ఎలా వస్తుంది, రాగానే దేవుడిని చూస్తే అన్ని గుళ్ళలో రావాలి కదా మనం, కానీ అక్కడికి వెళ్తే లోపలికి అడుగు పెట్టగానే మొట్టమొదటి ఒక మూర్తి సాక్షాత్కరిస్తారు రఘు గారు. ఆయన మొహంలో ఉండేది నవ్వు, కళ్ళల్లో ప్రేమ, ముక్కు మొహం తెలియక్కర్లా ఆయనకి ఎదుటివాడికి. మనిషి లోపలికి రాగానే బాగున్నారా, లోపలికి రండి, కూర్చోండి, ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు, బాగున్నా, ఆ తర్వాత ఎక్కడ మీ పేరు పుట్టుపులక, ముందు లోపలికి రండి అంటే. ఏ గుళ్ళో కూడా మీరు ఇన్ని గుళ్ళల్లోకి వెళ్తారు, మీరు గుడి తలుపు లోపలికి చెప్పులు విడిచి లోపలికి వెళ్తే ఎవరు మిమ్మల్ని లోపలికి ఆహ్వానించే వాళ్ళు ఉండరు. మీరే మనమే జేబులో డబ్బులు పెట్టుకొని ఎవరు ఆహ్వానిస్తారా వాడి చేతిలో దక్షిణ పెడదామా అన్నది. అలాంటిది ఉండదు సాయిదత్తపీఠంలో. అడుగు పెడితే చాలు. ఆ తర్వాత ఇంకొక ఉంటుంది, గుడికి వెళ్తే మనం ఎక్కడికైనా ఈ మూలకి ఆ మూలకి వెళ్తే అటు వెళ్ళకూడదు, ఈ పూజ ఇలా చేయాలి, మీరు నించోనే ప్రదక్షిణ చేయాలి, కూర్చొని ప్రదక్షిణ చేయకూడదు, కూర్చొని మంత్రం చదవకూడదు, కళ్ళు, ఇలాంటి 100 రూల్స్ ఉంటాయి. సాయిదత్తపీఠంలో అలాంటి ఏం రూల్స్లో కొత్త పాత అనేది ఎవరైనా సరే ఏ రకంగా పూజ చేసుకోవాలంటే ఆ పూజ చేసుకోవచ్చు. వాళ్ళకి నియమ నిబద్ధనలు అంటూ ఏం లేవు. అన్నిటికంటే ఇంకో ముఖ్యం, సాయిదత్తపీఠంలో సామూహిక అర్చనలకి, సామూహిక అభిషేకాలకి, సామూహిక ఉత్సవాలకి నో రుసుము, నో ఫీజ్. యూ జస్ట్ గో, జాయిన్ ద గ్రూప్, నేమ్ యువర్ సంకల్పం, హ్యాపీ, ఫీల్ ద బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సంకల్పం అండ్ కమ్ బ్యాక్ హ్యాపీలీ. అంతకంటే ఇంకేం కావాలమ్మా ఒక భక్తుడు లోపలికి వెళ్ళినప్పుడు? ఇంకేం అడగడు కదా, తనకు కావాల్సిన కోరిక ఏదో ఉంటుంది, తను వేయాల్సుకుంది హుండీలో వేస్తాడు, తనకి ఏదైనా చెయ్యాలనుకుంటే టెంపుల్గా, అది అక్కడ ఆకర్షణ. అది అయితే ఈ ఆకర్షణకి మనం మళ్ళీ ఆకర్షణ ఉన్నా కూడా మనుషుల్ని అబ్జర్వ్ చేస్తాం, ఎవరు వస్తున్నారు ఏంటనేది. ఆ టెంపుల్కి ఎవరు ఉండరు, 150 మంది వాలంటీర్లు ఉంటారు. ఆయన చెప్పే 4 కార్యక్రమాలు ఎలా నడుస్తున్నాయి అంటే నిత్యాన్నదానం, సత్సంగం, చారిటీ, ఎడ్యుకేషన్ ఎలా నడుస్తున్నాయి. ఆ నడిచేది ఈ 4టికి ఆ 150 మంది వాలంటీర్లే. ఆయన ఒక్క మాట, ఈ కుర్చీ అటు పక్కన ఏంటంటే 10 కుర్చీలు ఇళ్ళకి పక్కన వేస్తుంటాయి, అంటే 10 మంది వాలంటీర్లు నేను చేస్తానని వెళ్తారు. ప్రీస్టులు కూడా అదే రకంగా సర్వ్ చేస్తారు. ప్రీస్టులు కూడా అదే రకంగా ఆయన భావాన్ని అర్థం చేసుకొని అక్కడ ప్రీస్టులు వర్క్ చేస్తారు. ఆయన ఎలా కావాలనుకుంటారో, భక్తులను ఎలా చూడాలనుకుంటారో అదే విధంగా చూస్తారు. ఆయన భార్య రోజారాణి గారు ఇద్దరు అదే పద్ధతిలో చేస్తారు. అలా మొదలైంది. మీరు బోర్డు మెంబర్గా కూడా అయ్యారు కదా, అది ఎప్పటి నుంచి? మీరు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా లలితా మహాయజ్ఞం జరిగినప్పుడు సుమారు 10,000 మంది వచ్చారు నిత్యానందనానికి. 3 రోజులకి 10,000 మందికి భోజనాలు పెట్టాం. అప్పుడు లలితా మహాయజ్ఞంలో కల్చరల్ ప్రోగ్రామ్ చేయాలి అని అనుకున్నప్పుడు డాక్టర్ శోభారాజు గారు వచ్చారు పాటగా. ఆవిడ అంతకుముందే నాకు పరిచయం. ఆ రోజు నుంచి ఈయన రఘు గారు ఆ కార్యక్రమాన్ని నాకు అప్పగించారు. అక్కడి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ మొదలైనవి. లలితా మహాయజ్ఞంలో హోమాల్లో, రుద్ర యాగాల్లో మంత్రాలు చదవడం, పూజలు చేయడం, అది అప్పుడే అద్భుతం. అది ఎక్కువగా పాల్గొనడం. రెండింటినీ ఆయన నోటీస్ చేసి ఎవరికి ఎటువంటి కార్యక్రమం ఇస్తే వారు సక్రమంగా నిర్వహిస్తారు అని చెప్పి అక్కడి నుంచి ఆ 2 ఇన్ఛార్జీలు ఇచ్చారు. అంటే రిలీజియస్ తక్కువ, కల్చరల్ ఎక్కువ వచ్చారు. అక్కడి నుంచి ఆ కల్చరల్ మొదలుపెట్టినప్పటి నుంచి నా మెయిన్ ఉద్దేశం, ఆయన మెయిన్ ఉద్దేశం ఎంకరేజ్ ది లోకల్ టాలెంట్.
ఎంకరేజ్ ది లోకల్ టాలెంట్ అని అంటే ఎలాగోనంటే అక్కడ చదువుతున్న మ్యూజిక్ స్కూల్స్ కానీ అక్కడ నేర్చుకుంటున్న పిల్లలు డ్యాన్స్ స్కూల్ పిల్లలు కానీ వాళ్ళకి మా టెంపుల్లో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఒక సినిమా యాక్టర్ సినీ సింగర్ వచ్చి ఒక గురువారం నాడు పాడతాను అని అంటే ఆరు ఇంకొక మా లోకల్ మ్యూజిక్ స్కూలు వాళ్ళ 10 మంది పిల్లలతో శ్లోకాలు పాడిస్తారంటే మేము మా లోకల్ మ్యూజిక్ స్కూల్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఆ తర్వాత ప్రయారిటీ ఇస్తాం. ప్రయారిటీ ఇవ్వమని కాదు, వారికి ఇచ్చే గౌరవం తప్పకుండా ఇస్తాం. వారికి వేరుగా సాటర్డే నాడు పెద్ద సభ ఏర్పాటు చేసైనా చేస్తాము. అంత చక్కగా ప్రయారిటీ ఎలా ఇస్తాము అంటే లోకల్ టాలెంట్కి గత 2 శ్రీరామనవమి నాడు 9 రామదాస్ కీర్తనని 100 మంది పిల్లలు పెద్దలు అందరూ కలిసి రామనవమి నాడు రామ పట్టాభిషేకం జరిగిన తర్వాత మీకు ఇందాకే చెప్పాను 6000 చదరపడుగుల్లో 100 మంది కూర్చొని పాడతారు. 9 పాటలను ఒక్కసారిగా ఆలాపిస్తారు. 100 మంది అంటే ఎంతమంది వస్తారమ్మా? 400 మంది వస్తారు. ఒక పాప పాడిందంటే 4 వస్తారు. ఫ్యామిలీ కదా, 400 మంది నిండిపోయి ఉంటుంది. ఒక పక్క రామపట్టాభిషేకం, శ్రీరామనవమి, ప్రసాదాలు, వడపప్పు పానకం, టెంపుల్ అంతా కిటకిటలాడిపోతుంటుంది. అయినా కూడా అద్భుతంగా చేస్తాం. అదేవిధంగా రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తాం. కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే అంతేకాదు, వాగ్గేయకాలను గౌరవిస్తాం. త్యాగరాజ ఆరాధనలు చేసాం. స్వాతి తిరునాళ్ళ ఆరాధన చేసాం. పురంధరదాస ఆరాధన చేసాం. లోకల్ ఆర్గనైజేషన్స్ తోటి కూడా కలిపి చేస్తాం. వన్ ఆఫ్ ది లోకల్ న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ వాళ్ళని ఉన్నారు, వారితోటి కలిపి మేము అది అన్నమాచార్య జయంతి ఉత్సవాలు చేసాం. అది ఒక 20 స్కూళ్ళు మన శనివారం నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం బాబా ఆరతి 6 గంటల వరకు జరుగుతూనే ఉంటాయి. ముగింపు కార్యక్రమం అన్నమయ్య గీతాలకి నృత్య రూపకాలు, మధ్యలో అన్నమయ్య సంగీత కచేరీ, అద్భుతమైన విద్వాంసురాలను తీసుకొచ్చి ఆవిడని తీసుకొచ్చి మంచి సంగీత కళాకారులను తీసుకొచ్చి సంగీత కచేరీలు చేస్తాం. ఇటువంటి సంగీత కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు, అనుగ్రహ భాషణాలు, రిలీజియస్ ప్రోగ్రామ్స్ కూడా నేనే చేస్తాను. అలా చేస్తూ ఉంటే ఈ షిరిడీ ఇన్ అమెరికా అనే ప్రోగ్రాం ఒకటి వచ్చింది. ఆ షిరిడీ ఇన్ అమెరికా ప్రోగ్రాంలో వాలంటీర్, అప్పటిదాకా మేమందరం వాలంటీర్స్మే. షిరిడీ ఇన్ అమెరికా ప్రోగ్రాం యాత్రకి అసలు ఆ ప్రోగ్రాంలోనే మొట్టమొదటి ఇనాగరేషన్కి లేను, కానీ నేను ఇండియాలో ఉన్నాను. అక్కడి నుంచి జరిగిన ప్రతి ప్రారంభోత్సవానికి దాంట్లో నా పాత్ర చిన్నదైనా పెద్దదైనా ఉంటుంది. అలా జూన్ 4, 2015 పాదుకా యాత్ర జరుగుతున్నప్పుడు యాత్రలో రఘు గారితో పాటు ఆ వెహికల్లో ఇందాక చెప్పినట్టుగానే నేను కూడా యాత్రకి వెళ్ళి ఒక నెల రోజుల పాటు తిరిగి ఆయనకి నాకు చేతనైనంత సహాయం చేసి, అంటే వాలంటీర్ని కాబట్టి చేసి, జూలై 4కి మన ఉద్యోగ పని కానీ ఇంటి పనులకు కానీ వస్తే జూన్ 6 ఒక లెటర్ వచ్చింది, ఒక ఈమెయిల్ వచ్చింది, మిమ్మల్ని డైరెక్టర్గా అపాయింట్మెంట్ చేస్తున్నాము అని. అంటే ఆ పాదుక అది 3 రకాలుగా నేను ఊహించుకుంటాను. సాయిరథ పీఠంలో చేసిన సేవ, షిరిడీ ఇన్ అమెరికా యాత్రలో ఆ నెల రోజులు చేసిన ఆ పవర్ ఉంటుందమ్మా, పాదుకా పూజల్లో పవర్ అసలు జీవితంలో మర్చిపోలేని అనుభూతి. అసలు ఒక్కొక్క పూజలో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి. వాళ్ళు చేసే పద్ధతులు వేరు, కానీ రఘుశర్మ శంకర మంచి గారు నిర్వహించే పూజ మాత్రం ఏమీ తేడా ఉండదు. మీరు మిలీనియర్కి ఇంటికి తీసుకెళ్ళండి, ఒక అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళండి, అదే 2 గంటల పూజ, అదే పద్ధతి, అదే ఆదరణ, అదే దయ, అదే పద్ధతులు. అవి చూసి ఆశ్చర్యం, ఆనందం 2. వాటితో పాటు నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ప్రతి పూజలో ఇన్వాల్వ్ అయి ఉంటాను, ప్రతి ఫ్యామిలీతో తిరిగిన వాడిని, ప్రతి చోట ఈ అనుభూతులతోటి ఆనందంగా వెనక్కి వస్తే ఈ డైరెక్టర్షిప్ రావడం, దాని అంతటికీ కారణం ఆ సాయిబాబా. ఆయన రఘుశర్మ గారి ద్వారా పంపిన ఆ ఈమెయిల్. అలా నేను డైరెక్టర్ని అయ్యాను. డైరెక్టర్ని అయినప్పటి నుంచి ఆనందంతో పాటు బాధ్యతలు పెరిగినాయి. ప్రతి కార్యక్రమంలో ఇప్పటిదాకా రిలీజియస్, కల్చరల్ అని అన్నాం కదా, లేదమ్మా, పీఠంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ముందు నిలబడాల్సిందే, ముందు వర్క్ చేయాల్సిందే, ఆయనకు తోడుగా ఉండాల్సిందే, తప్పదు. అది చెప్తున్నందుకు కూడా నాకు ఆనందమే. మీరు చెప్పినట్టు మీ యాత్ర, సాయి పాదుక యాత్ర
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కంప్లీట్ చేశారు. సో అంతా ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు స్థలం కొనేంత వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ అనేది నిర్మాణం, అది ఇంకొక పెద్ద ఘట్టం అని చెప్పొచ్చు. దానికి ఎలా ప్లాన్ చేస్తున్నారు? అండ్ ఇప్పుడు ఇండియాకి రావడానికి నిర్మాణానికి ఏమైనా దాని గురించా అని? అవునమ్మా, మన స్థల సేవ ఉన్న నాళ్ళు వేరేవి నేను ఆలోచించలేదు. కాకపోతే ఇలా ఏం చేయాలి ఏంటి ఇలా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనుకునేవాళ్ళు. ఒక ఆర్కిటెక్ట్ని ఎవరిని పెట్టాలని చెప్పి ఇద్దరు ముగ్గురు పిల్లలు సెలెక్ట్ చేస్తున్నాం ఫస్ట్లో. కానీ మన చేతిలో ఏముంటుంది, ఆయన ఎవరిని నిర్ణయిస్తే వారే. లోకల్లో ఒక ఆర్కిటెక్ట్ కావాలి, ఎందుకంటే అక్కడ పర్మిషన్స్ అప్లై చేయడానికి వాడికి. అలా కిషోర్ జోషి గారిని ఒకరిని చేసుకున్నాం మన ఆర్కిటెక్ట్ లాగా. కానీ ఇండియా నుంచి బాబా మన అదృష్టం, బాబా గారు ద్వారా మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాస్ట్ టైం స్టడీలో 100 years సమాధి డే కోసం అన్ని టెంపుల్ నుంచి ఇన్వైట్ చేశారు వాళ్ళు మీటింగ్కి, వరల్డ్లో అన్ని టెంపుల్స్ నుంచి. దానికి నేను అన్నగారు వెళ్ళాల్సింది, మాకు కుదరపోతే పవన్ స్వామియాజుల అశోక్ భట్టిని మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని వాళ్ళు పంపించాం. వాళ్ళు ఆ మీటింగ్కి వెళ్ళి వాళ్ళు మంచి పని చేసుకొచ్చారు. చైర్మన్తో మాట్లాడి సురేష్ ఎవరితో ఆయన ద్వారా ఇట్లా మేము కట్టబోతున్నామని చెప్పగానే ఆయన ఒక ఆర్కిటెక్ట్ని వీళ్ళకి పరిచయం చేశాడు. అతని పేరు నితిన్ దేశాయ్. పూర్తి పేరు నితిన్ చంద్రకాంత్ దేశాయ్, నితిన్ దేశాయ్ అంటారు. అతను బాంబేలో ఉంటారు. అతను పెద్ద ఆర్ట్ డైరెక్టర్ హిందీ సినిమాలకి. సుమారుగా మీకు లగాను, జోధా అక్బరు ఈ పిక్చర్లు వినే ఉంటారు. వాటికి ఆయనే ఆర్ట్ డైరెక్టర్. ప్లస్ పెద్ద స్టూడియో ఉంది ఆయనకి బాంబేలో. మనకి పద్మాలయ స్టూడియో, రామాలయ స్టూడియో ఎట్లా ఉంది అట్లా ఆయన ఓన్ స్టూడియో ఉంది. ఆయన పేరు ఆయన కార్డు తీసుకొచ్చారు మా వాళ్ళు. సరే ఆయనతో మాట్లాడి ఇలా మేము అనుకుంటున్నాం షిడీ రిప్లికెంట్ షిడీ కట్టాలనుకుంటున్నాం అని అంటే ఆయన పాపం బయలుదేరి వచ్చారు లాస్ట్ మంత్లో. నేను చేసి వచ్చి ముందు ల్యాండ్ అది చూసుకొని తప్పకుండా మీకు అక్కడ ఎలా ఉందో, ఎందుకంటే అతనితో చేయడం వల్ల ఏంటంటే షిడీ టెంపుల్తో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆయన, షిడీ సంస్థానం వాళ్ళతో. షిడీ సంస్థానం వాళ్ళు రేపు 100 years దానికి పెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నారు. బాగా మ్యూజియం లాగా బాబా గారు ఉన్నప్పుడు ఎలా ఉండేవి అవన్నీ ఈయనకి చెప్పారు ఆ వర్క్ అంతా. ఈయనకేంటి ఇప్పుడు ఎక్కడంత గుడి ఉంది ఏముంది మొత్తం ఈయనకి తెలుసు, ఐడియా ఉంది. ఈయనే మనకి అవ్వటం మన అదృష్టం. సరే ఆయన వచ్చారు, మీకు అంతా రెడీ చేస్తాను, మీరు వీలైతే రండి అన్నారు. ఇట్లా మానసరోవర్ వెళ్తుంటే రిటర్న్లో రమ్మన్నారు. ఆ ఉద్దేశంతో మానసరోవర్ వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత తను మళ్ళీ ఇద్దరం గుళ్ళు లేకపోతే కష్టమని మా మిస్సెస్ వెళ్ళిపోతే జోగులపతి గారు కూడా వెళ్ళిపోయారు. నేను అన్నగారు మా రమణారెడ్డి గారు ఇంకో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అందరం కలిసి మొన్న లాస్ట్ వీక్లో బాంబే వెళ్ళాం. ఆయన స్టూడియో అంతా చూసాం. చూసిన తర్వాత ఆయన ఆల్రెడీ నాకు ఎలా చేసేది రూట్ టూర్ అని చూపించారు. నాకు ఏం కావాలో మనసులో అదంతా నాకు ప్రస్తుతం మటుకు టీవీ ద్వారా చూపించాడు. నచ్చింది నాకు. నాకు ఇప్పుడున్న స్టడీ వద్దని చెప్పాను. నాకు 30-40 ఏళ్ళ క్రితం స్టడీ ఎలా ఉందో ఆ స్టడీ కావాలి. అప్పుడు ద్వారకామయ్య ఎలా ఉందో ఆ ద్వారకామయ్య కావాలి. ఇప్పుడు మార్పు చూపులు చాలా జరిగిపోయినాయి. జనాలు పెరుగుతున్న కొద్దీ రకరకాల కట్టేస్తుంటారు. కానీ నేను అడిగింది ఏంటంటే 30 years బ్యాక్ షిరిడి ఎలా ఉందో ఆ షిరిడి గుడి ఆ షిరిడి ఇదే కావాలని యాజ్ ఇట్ ఈజ్ చూపించారు. మరలా అంతా ముగ్గురం కలిపి బయలుదేరి ఏదైతే ఆయన తయారు చేసుకున్నాడో దాన్ని తీసుకొని ముగ్గురం షిరిడి వెళ్ళాం. షిరిడిలో ఆయన అసలు పెద్ద క్యూ ఉంది, దర్శనం అవుతుందో లేదనుకున్నాం. వెళ్ళి 1 hourలో మొత్తం దానికి డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి బాబా పాతకుల దగ్గర పెట్టి పూజ చేసుకున్నాం. ఆయన సమక్షంలోనే పూజ చేసి మాకు ఆశీర్వచనాలు తీసుకొని మళ్ళీ బయలుదేరి బాంబే వచ్చి బాంబేలో మళ్ళీ షిరిడి చైర్మన్ గారు సురేష్ అవరి గారు ఉన్నారు. వారి ఇంట్లో ఒక 1 hour మీటింగ్ ఏర్పాటు చేశారు. వారు కూడా చాలా సంతోషపడ్డారు. మామూలుగా అయితే ఎక్కడన్నా మనసులో మాకు కొంచెం ఇది ఉండేది, షిరిడి కడుతున్నాం సేమ్ షిరిడి వాళ్ళు అబ్జెక్షన్ పెడతారేమో అని. వాళ్ళు చక్కగా సపోర్ట్ చేస్తారు. మేము కూడా వస్తామన్నారు. రేపు భూమి పూజ పిలిస్తే ఆయన వస్తామన్నారు. మళ్ళీ వేరే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కలిసాం. వాళ్ళైతే అక్కడ వేప చెట్టు చాలా ఫేమస్ గురుస్థానం అని. ఏదైతే బాబా గారు నాటారు వేప చెట్టు ఉందో ఆ వేప చెట్టు నుంచి విత్తనాలు తీసి కొన్ని చెట్లులాగా తయారు చేస్తున్నారు వాళ్ళు. అది ఒకటి తయారు చేసి మనకి ఇస్తా అన్నారు రేపు మనం కట్టబోయే గుడిలో పెట్టడానికి. ఇంకా మేము అడుగుదాం అనుకుంటున్నాం, కొన్ని బాబా గారు వాడిన వస్తువులు 1-2 అడుగుదాం అనుకుంటున్నాం. వాళ్ళు ఇస్తారనుకుంటున్నాం. అవి కూడా మనం కట్టబోయే టెంపుల్లో పెట్టాలనుకుంటున్నాం. అలాగే చూపించాలి. అవును బాబా ఇక్కడ బాబా దగ్గరికి వెళ్ళేది షిరిడీలో బాబా అక్కడ ఉన్నారు తిరిగారు కాబట్టి అక్కడ ఉన్నట్టు ఫీల్ అవడానికి. సో అక్కడ రిప్లికా అంటున్నారు కాబట్టి బాబాకి రిలేటెడ్ ఏమైనా ఉంటే బాగుంటుంది. ప్లస్ విగ్రహం కూడా ఆ విగ్రహం ఎవరైతే చేశారో వాళ్ళతోనే విగ్రహం చేయిస్తున్నాం. తాలిం చేశారు, తాలిం ఫ్యామిలీ రాజీవ్ తాలిం అని ఆ విగ్రహం చేసిన వాళ్ళ అబ్బాయి అతనే మన విగ్రహం కూడా అతనికి ఆర్డర్ పోతున్నాం. యాజ్ ఇట్ ఈస్ దాంట్లోకి వెళ్తే షిరిడీలో ఏమనిపించాలి. మళ్ళీ బయటకు వచ్చి శివవిష్ణు టెంపుల్ ఇవి చూసుకోవటం,
గోశాల యాగశాల మన సాంప్రదాయం ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ చేయాలని ప్లాన్. అయితే అక్కడ పర్మిషన్స్ అనేవి చాలా జాగ్రత్త చేయాలి. ఈయన మనకి గురు పౌర్ణమికి ఇంకొక 1 వీక్లో మొత్తం తయారు చేసి పంపిస్తా అన్నాడు. ఆ మ్యాప్స్ అన్నీ కిషోర్ జోషి గారికి అప్పచెప్తే మరలా ఇంకో ఇంజనీర్ని మళ్ళీ లాయర్ని వీళ్ళందరూ చూసుకొని ఓన్లీ పర్మిషన్స్కే దగ్గర ఒక $500,000 దాకా ఖర్చు అవుతుంది. మన దగ్గర రూపాయి లేదు, అయినా కూడా పనులు ఆగట్లా జరిగిపోతున్నాయి. నెల క్రితం నేను ఇలా $500,000 దాకా అవుతుందిట మనం అని మా వాలంటీర్స్తో అనగానే వాళ్ళ శక్తి కొలది ఒకళ్ళు 2,000 ఒకళ్ళు 3,000 అప్పుడప్పుడే పూజ చేసుకున్నాం. 100,000 దాకా వచ్చేసింది. ఇంకో 300-400 కావాలి, కానీ వస్తాయి. ఏదో రకంగా తెప్పించుకుంటాడు ఆయన. నేను చెప్పాక చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వస్తాయి. ఈ మనం పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎంత అవుతుంది తెలుసు అసలు మీకు? మొత్తం ప్రాజెక్ట్ సుమారుగా 22 million ప్రాజెక్ట్ అది టోటల్. మన లెక్కలో నాకు తెలిసి 100 crores. చాలామంది అన్నారు ఎట్లా ధైర్యం ఇది నాకు ఇప్పుడు దానికి టెంపుల్ పెద్దని కాదు, షిరిడి రిప్లికెంట్గా ఉండటం చూపించడం మా ఉద్దేశం ప్రకారం. అయితే అక్కడ ఆ వైబ్రేషన్స్ కనిపించాలి, గుడిని ముఖ్యం కాదు. మనం చేసే సేవల వల్ల అక్కడికి వస్తే నిజంగా ఆ మనశ్శాంతిని చూపించగలగాలి. భక్తులు ఎందుకు వస్తారు? గుళ్ళోకి మనశ్శాంతి కోసం వస్తారు. ఆ వచ్చిన కాసేపు ఆ పీస్ ఆఫ్ మైండ్ రావాలంటే అక్కడ చేసే పూజలు, అక్కడ ఉండే వాతావరణం, మనం చేసే సంకల్పం ఎటువంటి కల్మషం లేకుండా చేయడం చేస్తే అవుతుందని ఇది. ఇకపోతే ఇవన్నీ ఎట్లా వస్తాయంటే వస్తాయి, మనం చెప్పాక చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దాని పేరేంటి 100 crores అనేవాడికి చాలామంది అనుకున్నాం, భయపడ్డాం ఫస్ట్లో. కానీ మనం ఒకసారి కట్టట్లా, ఫేజ్ వైజ్ కడతాం. phase 1, phase 2, phase 3. అలాంటప్పుడు జాగ్రత్త కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ అన్నీ బాగుంటాయి. ఈ అక్టోబర్లో భూమి పూజ చేసి నెక్స్ట్ బాబాగారు 100 సమాధి దేకి చిన్నదైనా సరే ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేయాలని కోరిక నాకు. బాబాగారు అనుగ్రహిస్తే కనుక నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేద్దామని, అన్నీ బాగుంటాయి చేసి దాంట్లో ఇక్కడి నుంచి అందరినీ స్వామీజీలందరూ కూడా ఇన్వాల్వ్ చేద్దామని. మన సురేష్ హౌరే గారు బోర్డ్ ఆఫ్ అడ్వైజర్గా కూడా ఉంటారన్నారు ఆయన. సో ఇక్కడి నుంచి కూడా కొంతమంది పెడుతున్నాం. మన పరిపూర్ణానంద స్వామి గారు ఆల్రెడీ ఉన్నారు. ఇంకో ఐజీ గారు రవిశంకర్ అయ్యర్ గారు ఉన్నారు, వారు కూడా అడ్వైజర్గా ఉంటున్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారు వారి మెసేజ్ పేరు ఇస్తా అన్నారు. ఇలా ఎందుకంటే అక్కడ గుడి అందరిది అవ్వాలి, చెప్పే కదా, అందరి సలహాలు తీసుకుంటూ ఒక్కరిదే గుడి కాకూడదు. రఘుజీ గుడి కమిటీ గుడి కాదు, ప్రతి ఒక్కరు ఇది మాది అనుకోవాలి. అదే నా ఉద్దేశం. అలా వెళ్తున్నాను. మీరు దీంట్లో ఎంతమంది సహకరిస్తున్నారు? ఇండివిజువల్ గా సహకరించే వాళ్ళు ఉన్నారు. అవును, ఇక్కడ మన అసోసియేషన్స్ ఉంటాయి కదా, తెలుగు అవును. మీకు అది ముఖ్యంగా చెప్పాలి, ఎందుకంటే మా వాసుదేవ్ రెడ్డి గారు అని ఉన్నారు, మన ఐ డ్రీమ్ గురు ఇన్వాల్వ్ ఉన్నారు. వారు NGT అని న్యూస్ తెలుగు అసోసియేషన్ ఉంది. వారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చేస్తూ మనం చేసే సేవలు వాళ్ళకి నచ్చి ఇద్దరం కలిసి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇట్లా మన గుళ్ళో వారు కొన్ని కార్యక్రమాలు చేయటం, బయట ఏదైనా రేపు మళ్ళీ ఏదో పెద్ద కార్యక్రమం కూడా చేద్దాం అనుకుంటున్నాం. వారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు అన్ని విషయాల్లో. అసోసియేషన్లో ఉన్న కమిటీ మెంబర్స్ కూడా మన గుడికి వచ్చి వాలంటీర్ చేసేవాళ్ళే. వాసుదేవ్ రెడ్డి గారు ఏంటి, మంజు భార్గవి గారు, ఉజ్వలని వీళ్ళందరూ ఉన్నారు. అందరూ ఎప్పుడు మన గుళ్ళో సేవ చేస్తూనే ఉంటారు. అంటే మళ్ళీ బయట సేవలు చేస్తుంటారు. దానికి కూడా మేము వెళ్తుంటాం వాలంటీర్స్గా. మా వాలంటీర్స్ దానికి వెళ్తుంటారు. అలా చాలా సపోర్టింగ్. అలాగే నాట్స్ అని ఉంది, ఇంకా అసోసియేషన్లు ఉన్నాయి. అందరూ కలిసి కొడుకుంటున్నారు. ముఖ్యంగా మన NJTA మటుకు చాలా బాగా ఇన్వాల్వ్ న్యూస్లో ఉంది కాబట్టి వారు చాలా ఇదిగా ఉంటారు. ప్లస్ ఇవాళ ఇక్కడ రావడం కారణం వాసు గారు. ఎందుకంటే వారికి తెలుసు మన చేసే కార్యక్రమాలు. వారు అన్నారు మీరు చేసేది అందరికీ తెలియాలి, ఆ విషయంతో కదా మీరు మన స్టూడియోకి వెళ్ళాలి, రావాలి, చెప్పాలని చెప్పని ఏర్పడితే వారికి బాబా అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా వాలంటీర్స్ అమ్మాయి పాదయాత్ర ఊరికే జరగలేదు. మేము బాబా ఇంటి పరీక్షలు పెట్టిన దాంతోపాటు వెనక పక్క చాలామంది సపోర్ట్ చేశారు. మీకు సుమారుగా ఒక 3-4 పేర్లు చెప్పాలి. వాళ్ళు చికాగోలో ఒక వాలంటీర్ ఉంటాడు, రాజ్ పొట్లూరు అని. నబ్రాస్కాలో ఒక అమ్మాయి ఉంటుంది, సుమా. మన ఒహాయోలో ఒక అబ్బాయి, మురళీ వరిగంధం. వీళ్ళు ప్రతిరోజు మాతో పాటు లేకపోయినా ఈ పూజలన్నీ ఫిక్స్ చేయాలంటే ఊరిని అవ్వదు. ఫోన్లో మాట్లాడాలి, డేట్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఇండియాలో మరి అమెరికాలో టైం స్లాట్ ఇవ్వకపోతే ఎట్లా? వాళ్ళు పిలుచుకోరు కదా. వాళ్ళందరితో మాట్లాడాలి, ఏం కావాలో చెప్పాలి. రోజుకి ఒక్కొక్కళ్ళు 3 గంటలు 4 గంటలు ఫోన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు జాబులో చేసుకుంటూ చాలా కష్టపడ్డారు. అలాగే టెంపుల్లో అన్నదానం చేసే టీం ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా సరే గుడికి సేవ చేయబట్టే ఈ పీఠం మందికి వెళ్తుంది. అలాగే నేను చెప్పే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ నుంచి ఒకటి పెట్టుకున్నాం. దాంట్లో మా చౌకుల ఉపేంద్ర గారు, మధువన్న గారు, రమణారెడ్డి గారు, నా ప్రాణమిత్రులందరూ. వీళ్ళందరూ బాబాతో పాటు నన్ను నమ్మి ముందుకు వచ్చిన వాళ్ళు. మా పవన్ స్వామియాజుల, అతనికి నాకు హనుమంతుల్లాగా అశోక్ బడ్డి నా మిత్రుడు, మురళీ మేడిచర్ల గారు, అలాగే
సుదర్శన్ గారు, వెంకట్ గారు అని మా సిపిఐ, ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్లస్ సిపిఐ మొత్తం ఎవరైనా వచ్చి అడిగితే ₹1 తేడా రాకుండా ప్రతిరోజు వచ్చి ఆయన 3 గంటలు అప్పుడు కూర్చొని అన్ని లెక్కలు చూసుకుంటాడు ఆయన సిపిఐ గారు. ఎవరు వచ్చి అడిగినా సరే, ఎందుకంటే అమెరికాలో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పగలగాలి వారు. ఇలా ఇకపోతే ముఖ్యంగా నేను చెప్పాల్సింది నా భార్య. నేను 2 సంవత్సరాలు ఇంట్లో లేకుండా ఇవన్నీ తిరుగుతుంటే నా పిల్లలకి వారికి ఈ దాని వరకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు అడుగుతుండేవాళ్ళు, అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారి వెళ్ళేవాడిని. అదేంటి నాన్న లేకుండా వెళ్ళిపోతున్నాం అంటే ఈ సేవ ఇట్లా ఉందని చెప్తే అర్థం చేసుకునేవాళ్ళు. తిను గుళ్ళో రోజు రాత్రి 10 దాకా 10 దాకా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళేది. ఎవరో గుళ్ళు ఉండాలి గుళ్ళో, మరి ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. దాన్ని కూడా చాలా కష్టపడి వీళ్ళందరూ హెల్ప్ చేయబట్టే ఈ కార్యక్రమం పూర్తయింది. అలాగే లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే, ఈ డైరెక్టర్స్తో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్తో పాటు వాలంటీర్స్ చాలామంది సేవ చేస్తున్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి 2 yearsకి ఒకసారి వాలంటీర్స్లో నుంచి ఒక 11 మందిని తీసుకోవాలి అనే సంకల్పం చేసుకొని మొన్న 6 నెలల క్రితం కొంతమంది వాలంటీర్స్ని సెలెక్ట్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి తీసుకున్నాను. రాజ్ పొట్లూరు అని, మురళి వీరగంధం, వంశీ గరుడ, సీమాజీ, సురేష్ గారు, ఇలా శారద గారు, ఇలా కొంతమందిని. వాళ్ళు ఇప్పుడు 2 years ఉంటారు, 2 years తర్వాత సేవ చేసుకుని ఉంటారు, కానీ ఈ పోస్ట్ ఇంకొకరికి ఇస్తారు. అందరికీ ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి అధికారం కూడా ఉండాలి అనే ఉద్దేశంతో అట్లా ఏర్పాటు చేసాం. బాగా జరుగుతున్నాయి. ఇలా ముందుకు వెళ్తున్నాం. దీంట్లో మీ ఐ డ్రీమ్ సహకారం కూడా ఫ్యూచర్లో కావాలి. అలాగే ఎంతోమంది ఇండియా నుంచి కూడా మీకు ₹666 చాలా మంది కట్టారు. అక్కడే కాదు, ఇండియా నుంచి కట్టారు. వీళ్ళందరి పేర్లు కూడా రేపు అక్కడ వాల్ ఆఫ్ డోనర్స్గా చూపించబోతున్నాం. 1,11,000 మంది పేర్లు గోడ మీద పెడతాం మనం వాల్ ఆఫ్ డోనర్స్గా. ఎవరు 11 పేరు పెట్టరు, కానీ నేను అక్కడ డబ్బులు చూడట్లేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చారు, సంతోషంగా ఇచ్చారు. వాళ్ళ పేరు జీవితాంతం ఉండాలి. ఇప్పుడు కాలిఫోర్నియా వాళ్ళు న్యూయార్క్ చూడడానికి వస్తారు, సిటీ సైట్ సీయింగ్కి, చార్చ్ ఆఫ్ లిబర్టీ. ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు వచ్చినప్పుడు, న్యూజెర్సీలో దత్తపీఠం ఉంది, మన స్క్వేర్ యార్డ్స్ 2 ఉన్నాయి అక్కడ, మనం కట్టామని చూసి వెళ్తున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల నుంచి భక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. రేపు గుడి ఎవరు కట్టరు, 1,11,000 మంది ఎవరొకరు ముందు రారా, ఒక 100 మంది ముందుకు వచ్చినా కూడా ముందు జరిగిపోతూ ఉంటుంది. అదే నమ్మకం. ఆ నమ్మకంతోనే ముందుకెళ్తున్నాం. ఆ సందర్భంలో మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాలు జరగడం ఒక ఎత్తు, అందరికి తెలియడం ఒక ఎత్తు. ఒకప్పుడు అంటే మీడియాలు లేవు, ఇప్పుడు ఈ మీడియా పరంగా అందరూ కూడా ఒప్పుకోరు ఇలాంటివి, కానీ ఈ భక్తి పరంగా ఒప్పుకొని మీరు, మీ స్టాఫ్, మీ యాజమాన్యం అందరూ కూడా ఈ విషయాల్ని అందరు భక్తులు తెలియజేయడానికి సహకరించినందుకు మీ అందరికి కూడా బాబా అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మా వాలంటీర్స్కి, మా కమిటీ మెంబర్స్కి, మా ఫ్యామిలీకి అందరికీ కూడా, మా అమ్మా నాన్న గుంటూరులో ఉంటారు, వాళ్ళు అక్కడ ఉన్నారంటే నేను అక్కడ ఉండి దిగులు పడుతూ ఉంటాను. కానీ ఎవరి ఇయర్ ఏదో టైం వస్తుంటాను, దగ్గరలో మా అక్క మా చెల్లి ఉండి వాళ్ళని చూసుకుంటుంటారు. వాళ్ళు అక్కడ చూసుకోబట్టే నేను అక్కడ ధైర్యంగా ఉంటున్నాను. అలా ప్రతి ఒక్కళ్ళు ఏదో రకంగా హెల్ప్ చేస్తున్నారు. అందరికీ సాయినాథ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్త తల్లి. ఇంకా నీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఇది మా సాయి దత్తపీఠం. ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా ఎన్నో జరుగుతాయి. అవన్నీ కూడా మీకు మా ఐ డ్రీమ్ ద్వారా అందరికి తెలియజేస్తాము. ఈ డేటు, ఈ భూమి పూజ డేటు మీకు తెలియజేస్తాం. మీరందరూ కూడా రావాల్సి ఉంటుంది. ఓకే, ఇన్వైట్ చేస్తాం. పెద్ద కూడా అయిన తర్వాత ఇంకా చాలా మంది రావాలి, అవన్నీ చేసుకుందాం. ఇది మనందరికీ కూడా అవ్వాలి. సాయి దత్తపీఠం షిరిడి అమెరికా అంటే భక్తులందరిది, అదే మా ఉద్దేశం. ఒక పూజలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళాలని అక్కడ స్టార్ట్ చేసి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇండియాలో కూడా బాబా గారి సేవా కార్యక్రమాలు మొదలెట్టాలి, ఒక ఆశ్రమంలాగా ఏర్పాటు చేయాలి, ఒక ఓల్డేజ్ హోమ్ కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. అలా అని చెప్పి డైవర్ట్ చేయకుండా ముందు ఒక కార్యక్రమం మొదలెట్టి చేసుకుంటే స్టెప్ బై స్టెప్ వెళ్దామని ముందుకు వెళ్తున్నాం. ఇది మా జర్నీ. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరైతే మన ఐ డ్రీమ్ ప్రేక్షకులు చూస్తున్నారో వారందరికి కూడా నేను చెప్పేది ఒకటే, శ్రద్ధ సబూరి. ధర్మంగా మనం ఉంటే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. పెద్దవాళ్ళు ఎప్పుడు చెబుతూనే ఉంటారు, మన మనసులో కల్మషం లేకుండా ఏదైనా ధైర్యంగా మొదలెడితే దానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు, ముందుకు వెళ్తాయి, వస్తాయి, కానీ ఆగవు, కొట్టుకుపోతాయి. అందుకని నేను చెప్పేది ఒకటే, బాబాని నమ్మినప్పుడు పూర్తిగా నమ్మాలి. మనం ఒకసారి ఆయన దగ్గర అయితే మనం ఆయన వదిలిపెట్టినా ఆయన మనం వదిలిపెట్టాడు. నేను ఇక్కడున్న సాయితత్వం కూడా దేశ విదేశాలు కూడా పాకడం అంటే మనందరం కూడా గర్వపడాలి. ఇక్కడున్న సాయిబాబా ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక పిల్లవాడు ఒక పిల్ల అక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేస్తూ మన పిల్లలకి కూడా స్టడీ అక్కడ ఉందని ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏదో రకంగా సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి మీకు ఎటువంటి ఇది కావాలనుకున్నా మన వెబ్సైటు www.saidutta.nj.org, దానికి వెళ్తే మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన ఫేస్బుక్ పేజీలు 2 ఉన్నాయి. సాయి దత్తపీఠం పేజ్ ఉంది, షిరిడి అమెరికా అనే పేజ్ ఉంది. దాంట్లోకి వెళ్ళినా కూడా
మనం అన్ని ఎప్పటికప్పుడు ఫోటోలు పెడుతూ ఉంటాం. అది కాకుండా టెంపుల్ నెంబర్ వచ్చేసి 7328091200. నా నెంబర్ వచ్చి దాంట్లోనే ఉంటుంది 5163598178. మరొకసారి ప్రతి ఒక్కళ్ళు కూడా సాయినాథ అనుగ్రహ కటాక్షిద్రస్తు. నమస్తు మాంజలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నేను ఇందాక చెప్పినట్లుగానే షిరిడీ ఇన్ అమెరికా ప్రాజెక్టుకి పాదుకా పూజల్లో నేను పాల్గొన్నాను కదా. ఒక 1 మంత్ కాకుండా మొట్టమొదటి 1 మంత్ చేసిన తర్వాత మళ్ళీ న్యూజెర్సీ ఉద్యోగం అవన్నీ చేసుకుంటూ కూడా ఆపలేదు. మధ్యలో షికాగో వెళ్ళాను, కెంటకీ వెళ్ళాను, టెనెసీ వెళ్ళాను, నాష్విల్, అదేవిధంగా లాంగ్ ఐలాండ్, న్యూయార్క్, కనెక్టికట్, న్యూజెర్సీ, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా పూర్తిగా పాల్గొన్నాను. అదేవిధంగా ప్రారంభంలో జూన్ 4, 2015లో ఎలా ఆ రథం ఎక్కి ఎలా నడుపుకుంటూ బయలుదేరాము, అదేవిధంగా జూన్ 3న కూడా ముగింపు యాత్రలో కూడా దిగ్విజయ రథయాత్రకి కూడా నేను రథంలో ముందే కూర్చొని నడపలేదు. రొగ్గారు నడుపుతుంటే ఆనందంగా ముందు నవ్వుతూ క్లోజ్ చేసుకోవడం, ముగింపు క్లోజ్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ షిరిడీ ఇన్ అమెరికా ఈజ్ స్కెడ్యూల్డ్ ఇన్ 2 phases. 1 is స్థల సేవ, 2 is నిర్మాణ సేవ. యాజ్ ఐ సెడ్, స్థల సేవ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 2 సంవత్సరాలు పట్టింది. 1,11,111 కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ $11 వచ్చి వాళ్ళందరి పేర్లు ఇప్పుడు వచ్చేసినాయి. కాబట్టి ముందున్న కార్యక్రమం ఈ 1,11,111 మంది పేర్లు కూడా వాల్ ఆఫ్ డోనార్స్ అని రాబోయే టెంపుల్లో సోమర్సెట్లో కట్టబోయే 25 ఎకరాల్లో కట్టబోయే టెంపుల్లో వాల్ ఆఫ్ డోనార్స్ అని వాల్స్ అన్నిటి మీద కూడా ఈ పేర్లన్నీ లిఖించబడతాయి. ఆల్ దీస్ నేమ్స్ విల్ బి ఎంగ్రేవ్డ్ ఆన్ ది వాల్ ఆఫ్ డోనార్స్. దట్ ఈస్ ద గిఫ్ట్ టు ఆల్ దీస్ సాయి డెవటీస్. అది ఒక పక్క దాని ప్రిపరేషన్ జరుగుతుంటే పర్మిషన్స్ రెడీ అయ్యి నిర్మాణ సేవలోకి 3 అడుగు పెట్టడం నెక్స్ట్ స్టెప్. అది రఘు గారు ఇందాక చెప్పినట్టుగానే నిర్మాణ సేవ అసలు ఇంత తేలిగ్గా అవుతుంది అని నేను అనుకోలేదు. ఎందుకంటే ఏదో ఫస్ట్లోనే చెప్పాను, ఆ గుడికి వెళ్ళినప్పుడు వైబ్రేషన్ ఉన్నట్టుగానే ఆ గుడిలో శక్తి ఉంది. ఆ శక్తి లేకపోతే అది ఇంత పెద్ద కార్యక్రమం అతి తేలిగ్గా, కష్టం ఉంది, కష్టం లేకుండా ఏ పని, హార్డ్ వర్క్ లేకుండా ఏ పని ఉండదు. అటువంటి పని కానీ సుఖంగా హార్డ్ వర్క్ తోటి చేసుకుంటూ కంప్లీట్ అయ్యి చిన్న చిన్న ఇబ్బందులు పడ్డా కూడా ఆ భగవంతుడి దయ వల్ల కంప్లీట్ అయినట్టుగా అయితే నిర్మాణ సేవ 20 మిలియన్ల ఫస్ట్ ఫేజ్ తోటి కష్టం మొదలుపెట్టడం ఎటు ఆలోచించలేని పరిస్థితికి భగవంతుడి దారి చూపించినట్టుగా ఆ సురేష్ హరారే గారిని కానీ, నితిన్ చంద్రకాంత్ దేశాయ్ గారిని కానీ, హూ ఈజ్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ గారు అంటే రాబోయే 100 సెంచనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ షిరిడీ సాయి సంస్థానికి సాయి సేవ అని ఒక డాక్యుమెంటరీ తీస్తారమ్మ. ఆ సాయి సేవ డాక్యుమెంటరీ అది తీసేది, దానికి డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్, దానికి ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్, దానికి ప్రొడ్యూసర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్. వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్? హీ ప్రొడ్యూస్డ్ ఛత్రపతి శివాజీ, మహారాజా ఛత్రపతి శివాజీ టీవీ సీరియల్స్ ధారావాహికంగా చేసి అద్భుతమైన ఆదరణ పొందింది. అదేవిధంగా ఆయన స్టూడియోలో అజంతా అనే ఒక ప్రోగ్రామ్ చేశారు, ఒక టీవీ సీరియల్ చేశారు. ఎందుకు ఈ 2 పేర్లు చెప్పారంటే ఆయనకి హెరిటేజ్ మీద, హిస్టరీ మీద ఉన్న గ్రిప్పు, ఆ క్వాలిటీ అది. ఇది కాకుండా స్టూడియో ఓనర్. అటువంటి సాయి సేవ చేసే ఆ షిరిడీ సాయి సంస్థానం నుంచే వచ్చి మనకు ఆర్ట్ డిజైన్ ఇచ్చారంటే మెయిన్ ప్లాన్ వచ్చినట్టే. ఆయన కన్స్ట్రక్షన్ కూడా చేసేస్తారు, ప్రతి స్టోన్ని ఇక్కడ అదే డిజైన్ చేసి అక్కడే పంపిస్తారు. సో మేజర్ పార్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో కష్టం ఉంటుంది. అది కలెక్ట్ అయిపోతే డొనేషన్స్ రావడంతో ఒక రకంగా మొదలు పెడితే అవే వస్తాయి. వాటికి కూడా మంచి ప్రణాళికలు రెడీగా చేసి పెట్టాము. తప్పకుండా సాయిదత్త పీఠం కృషి ఇందులో ఏ ఒక్కరి పేరు చెప్పక్కర్లేదు. ప్రతి వాలంటీరు, ప్రతి డైరెక్టరు, మూల స్తంభాలైన రఘు శర్మ గారు, వారి సతీమణి, వీళ్ళందరితోటి తప్పకుండా నిర్మాణ సేవ అతి త్వరలో పర్మిషన్ సంపాదించుకొని నిర్మాణానికి రాతి మీద రాతి కట్టడంతో మొదలయ్యి సాయి భక్తులందరినీ కూడా అమెరికాలో షిరిడీ మనం మళ్ళీ వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉంటుంది. అదే కొలతలతోటి ఆ సాయిబాబాని దర్శనం చేసుకుంటాము. అదే దర్శనం, అదే సమాధి, అదే చావడి, అదే ధుని, అవన్నీ అక్కడ రెప్లికేషన్ జరుగుతున్నాయి. కాబట్టి అది భక్తులకు ఒక అద్భుతమైన మహత్తర అవకాశం రాబోతుంది న్యూజెర్సీలో. ఇదొక వినూత్నమైన కొత్త టెంపుల్.
ఎక్కడా ప్రపంచంలో నభూతో నభవిష్యత్ అన్నట్టుగా తయారవబోతుంది ఈ సాయి షిరిడీ ఇన్ అమెరికా. అందులో ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరిది పాత్ర ఉన్నది, మీది కూడా ఉంది. ఈ టెంపుల్ మీ ఐ డ్రీమ్స్ యాజమాన్యాన్ని ఉంది. మనకు తెలిసిన ప్రతి తెలుగు ఆర్గనైజేషన్స్ వాళ్ళవి ఉన్నాయి. తెలుగు వాళ్ళు, అది కాకుండా ఇది తెలుగు టెంపుల్ అని కాదమ్మా, అందరిది టెంపుల్, భారతీయ టెంపుల్. ప్రతి ఒక్క భాష, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, పంజాబీ, అందరూ. మా గుళ్ళోనే బాబా బాలక్నాథ్ ఉన్నారు, బాబా జలారాం ఉన్నారు. అంటే బాబా జలారాం ఈజ్ ఏ గుజరాతీ సెయింట్ అండ్ బాబా బాలక్నాథ్ ఈజ్ ఏ పంజాబీ సెయింట్. వాళ్ళు అసలు అన్ని భాషల వాళ్ళు కూడా ఈ టెంపుల్కి సపోర్ట్ ఉంది. మా డైరెక్టర్లలోనే ఉన్నారు, వివిధ రకాల రాష్ట్రాల నుంచి వచ్చిన మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అమెరికా గవర్నమెంట్ సహకారంతో తప్పకుండా నిర్మాణం జరిగి రఘు శర్మ గారు కలలు కంటున్నట్టుగా విజయదశమికి రాబోయే సెంచరీ సెలబ్రేషన్స్కి దానికి మొదలు పెట్టాలన్న ఆయన సంకల్పానికి తప్పకుండా జరుగుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఐ డ్రీమ్స్ మేనేజ్మెంట్కి, కెమెరామెన్కి, అందరికీ, ప్రతి ఒక్కరికి మీ ఆఫీస్లో మీరు చూపిన ఆదరణ చాలా హ్యాపీగా ఉంచింది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.